జై శ్రీమన్నారాయణ. మీరు జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి కూర్చోండి. ఇదొక ప్రభంజనం. చూస్తుంటే ఎంత దూరమో సాగిపోయిన వేల అడుగుల నుంచి ప్రయాణం చేస్తున్న మన స్వామీజీలు అలసిపోయిన కళ్ళకి సొలసిన కాళ్ళకి మనము అసలు ఇలా చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో తెలుసా. ఒక ప్రకృతి వ్యవసాయం కాస్త ఇక్కడే తాండవం చేస్తున్నగా కన్నయ్య సన్నిధిలో ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా అద్భుతమైన సన్నివేశం. ఒక కంట్లో కన్నీరు మరో కంట్లో పన్నీరు రాదు అంటుంటారు కదా, రెండు కంట్ల నుంచి కన్నీరే వచ్చేస్తుంది. ఇద్దరు ఆచార్యులు ఒకే వేదిక మీదకి రాబోతున్నారు అండ్ ఆ చూడ ముచ్చటగా అనిపించేస్తుంది ఆ ఘట్టాన్ని కూడా. కానీ మరో ఇద్దరు ఏంటంటే కర్షక జీవులు అన్నమాట. వ్యవసాయాన్ని అంటే ఈ భూమి తల్లి నాగలితో దున్నితే సింధూరం పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందట. ఆ నామకీర్తన చేస్తూ ఉంటే అద్భుతంగా అనిపిస్తుంది. మన స్వామీజీ అని అనగానే ఆయన చూపులు మలయమారతాలు, ఆయన వాక్కు గుడిగంటల రావాలు, ఆయన పాదం ధర్మపాదం, ఆయన వాక్కు ఆయన పదం శ్రీమన్నారాయణ కైవల్యం. పరమహంస పరివరాజకాచార్యులు శ్రీ శ్రీ త్రిదనిచ్చిన శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారికి నమో నమామి అంటూ సంకల్పం, ఆయన పిలుపు, ప్రతిస్పందన. ఇది మట్టి పులకరిస్తుంది, ఈ గాలి పలకరిస్తుంది, ఈ పాడి పంట గో సంపద పుణ్యం చేసుకుంది. ఈరోజు జియర్ స్వామి వారు ఈ వేదిక మీదకి రాబోతున్న సన్నివేశం అద్భుతంగా ఆశ్చర్యాలను గురి చేస్తూ దాదాపు అక్కడి నుంచి ఇక్కడి దాకా పాదయాత్ర చేస్తూ మీ అందరికి కూడా ప్రకృతి వ్యవసాయాన్ని పరిచయం చేయడానికి వచ్చేసారు స్వామివారు ఈ వేదిక మీదకి. అలాగే మరొక స్వామివారు మన మధ్యలోనే ఉన్నారు, అహోబిల జియర్ స్వామివారు. వారు ఏంటంటే చక్కని గాత్రంతో పాటు ఎంతటి అనుకువ, ఎంతటి చక్కని మాటల్ని అనుగ్రహ భాషను మనకు పంచబోతున్నారు. దయచేసి మీరందరూ కూడా ఒకసారి ప్లీజ్ ఏమనుకోవద్దు, రిక్వెస్ట్ ప్లీజ్ ప్లీజ్ అందరూ కూడా ఒక్కసారి. దయచేసి పాదయాత్ర చేసుకోండి కదా వచ్చిన మన మిత్రులు, మన శ్రేయోభిలాషులు, మన తోటి వాళ్ళందరూ కూడా అక్కడ చక్కని రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేశారు కరుణాకర్ గారు. అది ఆస్వాదించాలి. ప్రకృతి వ్యవసాయంలోంచి వచ్చిన పంట భూముల నుంచి వచ్చిన ఆర్గానిక్ ఫుడ్ని వాళ్ళని ఏర్పాటు చేశారు. దయచేసి ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దు. మీరందరూ కూడా ఉచితాసనాలు అలంకరించేస్తే బాగుంటుంది. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు స్టేజీ దిగువ భాగాలు ఎవరు నిలబడి ఉండొద్దు. అందరూ కూర్చోండి దయచేసి. జై శ్రీమన్నారాయణ. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను ప్లీజ్. వెళ్ళండి. శ్రీ సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ విధానం మట్టికి ఓదార్పు, రైతుకు అభినందన, పండించే రైతును మించి ప్రత్యక్ష దైవం లేదని మట్టిని గట్టిగా నమ్మే విజయరామ్ గారి సంకల్పం, ప్రకృతి మీద మమకారం, నిస్వార్థ ప్రయత్నం ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. మొదటి ప్రయత్నంగా రామదాసు పుట్టిన నేల, రామయ్య చూసిన నేల, అక్కడ నేలకండుపల్లిలో సాగింది స్వామివారి సాక్షిగా. వారి కరతాల ధ్వనులు మంగళ వాయిద్యాలుగా మోగిస్తే మన విజయరామ్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానం పలుకుదాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే ఈరోజు కార్యక్రమాన్ని ఇంత బాగా ఏర్పాటు చేసిన చినుకు కురిస్తే మురిసిపోయే భూమి, మట్టి తడిస్తే మురిసిపోయే మనసు, తనకి గుప్పెడి మట్టి దైవం వ్యవసాయమే, పరోపకారం, అలా ఆదర్శప్రాయులు, అభినందనీయులు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీమాన్ కోనేరు కరుణాకర్ గారు మట్టికి వందనాలు చేస్తున్నారు, మనసారా అభివందనం చేస్తున్నారు. మీ అందరూ కూడా దయచేసి ఎవరైనా భోజనం చేయకపోతే వాళ్ళు దయచేసి భోజనం చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే పాడి పంట సేవలో వ్యవసాయ ఆధారిత దారిలో విజయాలు సాధించి విజయ డైరీ మిల్క్తో వేలాది మంది రైతులకి, లక్షలాది కోట్లాది మందికి చేరువైన స్నేహశీలి శ్రీమాన్ విజయ డైరీ మిల్క్ ఆంజనేయులు గారిని కూడా ఈ వేదిక మీదుగా ఉన్నారు. వారికి కూడా కృతజ్ఞత, ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ స్వామివారితో పాటు పాదయాత్ర చేయాలి, మా రైతన్నలకు కూడా
ఇది ఈ కార్యక్రమాన్ని చవిచూపించాలి. ఈ పంటని ఇలా పండిస్తే బాగుంటుంది, ఈ పంటలో పండే భూమి ఇంత బాగుంటుంది, భూమి కోసం ఇంత పోరాటం చేస్తామా కదా. ఎక్కడో హైదరాబాద్ నుంచి వేంచేసి ఉన్న స్వామివారు ఇంత దూరం రావాలా, ఆ పాద పద్మాలు అంతగా కందిపోవాలా. ఎండనక వానక మనం చూడు పొద్దున బాలభోగం చేసాం, తర్వాత భోజనం చేసాం, మళ్ళీ ఆకలేస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచిస్తే మన కోసం వచ్చిన ప్రయత్నమే ఇది. మనల్ని ఏకం చేస్తూ ఒక వరద కాదు, ఒక దారిలా, ఒక తుఫాన్ లాగా, ఒక జనసంద్రంలాగా ఏర్పడిన ఈ అద్భుతమైన ఘట్టం అద్భుతంగా అనిపిస్తుంది. ఆనాడు రామయ్య కోసం ఎంతో పోరాటం చేశారు, అయోధ్య వచ్చేసింది, అయోధ్య రామయ్య ఉన్నారు. మరి ఈరోజు ఈ అయోధ్య రామయ్య కరుణాకర్ గారు ఏర్పాటు చేసినారు. దీనికి మరో కన్నుగా మన విజయ ఆంజనేయులు గారు అలాగే విజయరామ్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చూడముచ్చటగా ఉన్న మన ఆచార్యులు వేయించేసి ఉన్నారు. కాబట్టి మీరెవరు దయచేసి వేదిక దగ్గరికి రావద్దు, డిస్టర్బెన్స్ చేయొద్దు. మీరందరూ ఒక్కసారి కూర్చుంటే బాగుంటుంది రిక్వెస్ట్. అలాగే ఈరోజు వచ్చిన మీడియా మిత్రులకి, మా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే పాత్రికేయులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఎందుకంటే సమయం తక్కువగా ఉంది, ఆల్రెడీ 3 అయిపోతుంది. మరి ఆ సూర్యుడు దాచుకునే వేళ అవుతుంది, చందమామ కవిగిట్లో బందీ అయిపోతుంటాం కొద్దిసేపట్లో. ముందుగా మీ అందరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మా రైతన్న, రైతు బిడ్డ, మనందరం రైతు బిడ్డలమే. కరుణాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా నేను ఈ ఊర్లోనే పుట్టాను, 5వ తరగతి వరకు ఇక్కడే చదివాను. మా నాన్నగారు కాలం చేసినాక కానీ నాకు జ్ఞానోదయం అవ్వలేదు ఇక్కడికి రావాలని ఇంకొకసారి. దాని ఆ ఆజ్ఞతోటి నేను ఈరోజు ఇక్కడ ఈ వ్యవసాయం చేయటం, నాకు విజయరామ్ గారి ద్వారా స్వామి గారు ఈ అవకాశం ఇవ్వటం, మన ఊరు రావటానికి చాలా సంతోషంగా ఉంది నాకు. స్వామివారికి శతకోటి ధన్యవాదాలు. అందరికీ ఇదే ఆహ్వానం. క్షమించాలి, నాకు మాట్లాడటం తెలీదు. ఇంజనీరింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాను నేను. విజయరామ్ గారిని వారి అనుగ్రహం ఇవ్వాలి. జై శ్రీమన్నారాయణ స్వామి మిమ్మల్ని మాట్లాడమంటున్నారు వారు, ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి. ఆకలేస్తుంది కదా స్వామి. జై శ్రీమన్నారాయణ. స్వామివారు మనందరి కోసం ఇంత ఎండలో, నిన్నటి వరకు భాగ్యనగరంలో ఉన్నారు, అర్ధరాత్రి అయింది, మళ్ళీ ఉదయాన్నే కార్యక్రమం మొదలుపెట్టి ఇంత దూరం రాళ్ళు గుచ్చుకుంటున్నాయి ఒక పక్కన. ఇదంతా ఎవరి కోసం చేశారు స్వామి? ఎవరి కోసం కదా? 75 సంవత్సరాల విధ్వంసంలో ఇంత కోల్పోయాం మనం. భూమిని పాడు చేసుకున్నాక మనం పాడైపోయాం. మళ్ళీ దీనికి పరిష్కారం గోవు ఆధారిత వ్యవసాయం, సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయం. దాన్ని మళ్ళీ తీసుకురావాలని, పూర్వ వైభవం రావాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు ఈ యాత్ర ద్వారా, మిమ్మల్ని చూసిన ద్వారా బహు దగ్గరలోనే ఉన్నది అనేది అర్థమవుతుంది. గోవు ప్రాముఖ్యత, నంది ప్రాముఖ్యత. స్వామివారు విష రసాయనాలతో పండించే రైతులతో మాట్లాడి వాళ్ళకి ఉపదేశం చేసి మీరు ఇలా మారాలి అని, ఎంత త్యాగం, ఎంత సమయం చూడండి. మనందరి కోసం కదా.
మరి ఇక్కడ ఉన్నవాళ్ళు మీ మనవాళ్ళు మీ కొడుకులు ఎక్కడో విదేశాల్లో నగరాల్లో ఉన్నారు. మేమేమి చేయలేమనుకోమాకండి. ఒక ఆవును తీసుకొచ్చి ఆవు గోమయం గోజలంతో మీరు జీవామృతం తయారు చేస్తే పంటలన్నీ పండించేది సూక్ష్మజీవులు వానపాములే. మీరు ఆ పని చేస్తే మళ్ళీ పూర్వం వైపు 3 నెలల్లో మారిపోతుంది. ఎంత విష రసాయనాలతో నింపిన భూమి అయినా 3 నెలల్లో మార్పు వచ్చేస్తుంది. ఇది మీరు చూడాలన్నా చెయ్యాలన్నా ఇలాంటి ఆహారం తినాలన్నా మా రైతులు 2 రాష్ట్రాల్లో 25,000 మంది ఉన్నారు. ఈరోజు స్వామివారు విజయ డైరీ చైర్మన్ గారిని ఆంజనేయులు గారికి పాలు కొంటున్నారుగా, అలాగే ఇలా పండించే వస్తువులు కూడా కొనండి అంటే ఆయన చాలా ఒప్పుకున్నారు. ఇదంతా మంచి జరగటానికి ఒక నిదర్శనం. ఇది భవిష్యత్తులో హాస్పిటల్ ఖాళీ అవ్వాలన్నా మనం ఆవుకు దగ్గర అవ్వాలి. ఇలాంటి ఆహారం పండించుకోవాలంటే నేను మీకు సమయం ఇస్తా, మళ్ళీ 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 వస్తా మీ గ్రామానికి. కరుణాకర్ గారు ఇంత వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఆయన ఇలా పంటలు పండించి బెల్లం తయారు చేస్తున్నారు. పురాతనమైన దేశీ వరి విత్తనాలు సేద్యం చేస్తున్నారు. ఇలా మనం అందరం కలిసి స్వామివారి పాదయాత్రతో ఒక స్ఫూర్తి ప్రేరణ పొంది మళ్ళీ మనం పూర్వ వైభవం తెచ్చుకుంటాకి నా సమయాన్ని పూర్తిగా మీకు ఇస్తాను. ఇలా మళ్ళీ మనం వచ్చే సంవత్సరం కల్లా ఈ భూమి ఈ గ్రామాలన్నీ గోవులతో నిండాలని కళకళలాడాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన స్వామివారికి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. రోజు అన్నం తినే ముందు ఆ ధాన్యం పండించిన రైతన్నికి ఒక్కసారి నమస్కారం చేద్దాం. అలాగే ఇంతమందిని ఏకం చేసి ఈ ప్రాంగణంలో మనని కూర్చోపెట్టారంటే అది గొప్ప విషయం కాదు. గుప్పెడు మెతుకులు అందించే రైతనికి ఏమి ఇవ్వాలండి అవార్డు? అలాంటి అవార్డ్స్ కాదు, సత్కారాలు కాదు. రామయ్య చేశాడు సీతమ్మ కోసం ఒక యుద్ధమే. ఆవిడ భూమి అవనిజగా ఆ భూదేవి పుత్రిక కోసమే మనం చేస్తున్నాం. ఆ భూమిని కాపాడుకోవడమే మనం చేస్తున్నాం. ఈరోజు రామావతార రూపంలో మన స్వామివారు వేయించేసి ఉంటే నేను మారతిగా ఉంటాను ఆంజనేయులుగా అంటూ విజయ డైరీ మిల్క్ వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ప్లీజ్. మోపిదేవి నుండి అయోధ్య రాముల వారి అయోధ్య గ్రామానికి శ్రీరామచంద్రుడు ఆ రోజున మానవ జాతి ఎలా ఉండాలి అని భగవంతుడు సమాజం కోసం మనుషులు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఒక ధర్మాన్ని ప్రబోధించడం కోసం అరణ్యవాసాలు చేసి ఎన్నో కష్టాలు పడి ఎన్నో యుద్ధాలు చేసి రాజ్యం ఎలా ఉండాలి, తల్లిదండ్రుల మాట ఎలా ఉండాలి, ఏ రకంగా జీవితాన్ని కొనసాగించాలి అని ప్రపంచానికే చాటి చెప్పినటువంటి శ్రీరామచంద్రమూర్తి చెందినటువంటి అయోధ్య గ్రామంలో దానికి రామానుజుల వారు ధర్మాన్ని ప్రబోధిస్తూ 108 సమతామూర్తుల్ని సంబంధించినటువంటి రామానుజుల వారు యాత్ర చేసి ప్రపంచవ్యాప్తంగా సమతామూర్తిగా నారాయణ మంత్రాన్ని ప్రపంచానికంతా కూడా ఉపదేశించినటువంటి రామానుజుల వారి వంశానుగుణంగా శ్రీ భగవత్ స్వరూపులు శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారు ఈ రోజున మానవాళి కోసం ఏదైతే మనుషులు నష్టపోతున్నారో, సమాజం ఏదైతే నష్టపోతా ఉందో మళ్ళీ ఆ మనుష్యవాళిని కాపాడటం కోసం, ఈ భారతదేశానికి ఒక దశ దిశ నిర్దేశం కోసం ఈరోజు మన మధ్య యాత్ర చేసినటువంటి సమతామూర్తి 108 దివ్యక్షేత్రాలని ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరంలో ఒక చోట నిర్మించి ప్రపంచం అంతా కూడా అందరూ సమానులే, అంతా సమానమే అనేటువంటి సమతామూర్తుల్ని ఏర్పాటు చేసి ఏ ఉద్దేశంతో అయితే సమాజానికి ఉద్దేశం నిలపడానికి సమతామూర్తిని ఏర్పాటు చేశారో అదే సమాజం, అదే భూమాత ఇవాళ అయ్యా నన్ను కాపాడు, ఈ రైతాంగాన్ని కాపాడు, ఈ సమాజాన్ని కాపాడు, తన సహజ శైలిని పూర్తిగా కోల్పోయి మానవాళి అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో
భగవత్ స్వరూపులు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు మన కోసం, మన బిడ్డల కోసం, భవిష్యత్తు సమాజం కోసం ఇవాళ మోపిదేవి గ్రామం నుంచి అయోధ్య గ్రామానికి పాదయాత్ర చేయటం, దాంట్లో మనందరం కూడా భాగస్వాములు అవటం, ఇది మనందరి పూర్వజన్మ సుకృతం. స్వామివారు మాట్లాడుతా, ఆ రైతాంగంతో ప్రయాణం చేస్తా, వాళ్ళ కష్టాలు తెలుసుకుంటా, వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తా, భవిష్యత్తు ఆయన ఏ దిశ నిర్దేశించాలని అనుకుంటున్నారో ఈ సమాజానికి, అది ఆయన కళ్ళల్లో కానీ, ఆయన మనకు చూపించే రామ మార్గం అవ్వచ్చు, రామానుజ మార్గం అవ్వచ్చు, ఏ మార్గమైనా సరే భవిష్యత్తు తరాలకి మనం ఒక ఆదర్శం. మనం ఈ కార్యక్రమాలకు కనుక ముందు చేపట్టి కనుక ప్రయాణం చేయకపోతే, భూమాతని సహజ లక్షణాలను కనుక మనం పునఃజీవింపజేయలేకపోతే, విజయరామ్ గారు, కరుణాకర్ గారు, ఇటువంటి వ్యక్తులందరూ కూడా చేసేటువంటి మార్గాన్ని ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ తెలుగు ప్రజలందరికీ కూడా, మన జిల్లా రైతులందరికీ కూడా ఏదైతే నష్టపోతూ ఉన్నారో, దారిలో చెబుతూ ఉన్నారు, హార్ట్ అటాక్ వచ్చిందండి 40 ఏళ్ళ వయసులో, నాకు గుండె మార్చాలండి అని చెప్పి, రోజు డబ్బులు సగం ఖర్చులైతే సగం పురుగు మందులకు అయిపోతున్నాయి, సగం ఎరువులకి అయిపోతున్నాయి, మిగతా సగం మందులకు అయిపోతున్నాయి. పిల్లల ఆరోగ్యాలు, తల్లిదండ్రుల ఆరోగ్యాలు, పట్టణాల్లో హాస్పిటల్కి, పురుగు మందుల షాపులకి, ఎరువుల షాపులకి పూర్తిగా ఖర్చు పెట్టి కేవలం అప్పులు పాలవుతున్నటువంటి రైతు యొక్క బాధని ఆయన 10 రోజులు విశ్రాంతిగా ఉంటే, ఆ 10 రోజుల్లో ఆలోచించిందే రైతు కోసం, 10 రోజుల్లో సమాజం కోసం. ఏదైతే మనం కోల్పోతున్నామో, ఆ కోల్పోతున్నటువంటి భూమాతను కానీ, రైతు బిడ్డను కానీ వినియోగిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ ఏదైతే విషవాయువుల బారి నుంచి పాలవుతున్నటువంటి ఈ ప్రజానీకాన్ని మేలుకొల్పటానికి భగవత్ స్వరూపులు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు, ఆ రోజు రామచంద్రమూర్తి మానవుడే, ఈరోజు జీయర్ స్వామి మానవులే, కానీ ఏదైతే తత్వాన్ని బోధించడానికి వచ్చినటువంటి మనుషులతో చేసినటువంటి మంచి మాటలను మన గనక ఆచరించగలిగినప్పుడు ఖచ్చితంగా మన జన్మకి, భవిష్యత్తు తరాలకి దీంట్లో పాలు పంచుకుని చేసే ప్రతి ఒక్కళ్ళ జీవితం కూడా ధన్యం అవుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉండా. దాంట్లో మనందరం భాగస్వాములు అవ్వాలంటే స్వామివారు చెప్పారు, ఇందాక విజయరామ్ గారు చెప్పినట్టు, మీరు పాల్గొంటున్నారు, ఆ పాలల్లో లాభాలు రైతులకు ఇస్తున్నారు, కానీ ఏదైతే నష్టపోతున్నాడో రైతు, తనకు మార్కెట్ లేక తన ఇబ్బంది పాలవుతా, ఆ రైతుకి కావలసినటువంటి మార్కెటింగ్ సౌకర్యాన్ని, ఒక నమ్మకం, మధ్యలో ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ పాలకి వినియోగదారుడికి 6 దశాబ్దాలుగా కృష్ణా మిల్క్ యూనియన్ ఒక బ్రిడ్జ్. సేమ్ అదే పాలు ప్రతి రైతు కృష్ణా జిల్లాలో కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ పండించే ప్రతి పంటకి కూడా మీరెందుకు కొనుగోలు చేయరు అని స్వామివారు అడిగారు నన్ను. ఖచ్చితంగా స్వామివారు ఏది చెప్పినా అది భవిష్యత్తు తరాలకు కానీ, ఆ వ్యవస్థకు కానీ, ఆ మనిషికి కానీ, పండించేటువంటి రైతుకు కానీ, నమ్మిన ప్రతి వ్యక్తికి కూడా అది రైతు పాదం, రామపాదం అని చెప్పారు. మనస్ఫూర్తిగా స్వామివారి మాట ఆచరించిన వాడు ఖచ్చితంగా దాని ఫలితాలను అనుభవించి తీరతాడు. దాంట్లో భాగస్వామ్యమే, అనుభవంలో భాగస్వామ్యమే కృష్ణా మిల్క్ యూనియన్ రైతులు. ఇవాళ ఖచ్చితంగా భవిష్యత్తు తరాలకు కూడా స్వామివారి ఆలోచన ఏదైతే ఉందో, ఆశయాలు ఏదైతే ఉందో, ఆలోచనలు ఏదైతే ఉందో, ఆ బ్రిడ్జి ఏర్పాటుకి మేమందరం కూడా ఇది ఒక అవకాశం, సేవ చేయడానికి ఇది అవకాశం. రైతుకి ఆ రకంగా మనందరం కూడా భవిష్యత్తు తరాలకి ఒక మంచి జీవితాన్ని ఇద్దాం. భారతీయుడు ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా రకరకాలైనటువంటి మరుగుజ్జు రూపాల్లో ఉంటారు, చైనా కానీ, జపాన్ కానీ. మన భవిష్యత్ పాత తరాలు అందరూ కూడా బ్రహ్మాండమైన ఆరోగ్యాలు మనకిచ్చారు. మనకు భారతదేశంలో ఉన్నటువంటి మ్యాన్ పవర్ ఎక్కడా లేదు, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూత్ పవర్ ఎక్కడా లేదు. ఇందాక దారిలో చెప్పారు, ఇంజనీరింగ్ చదివేవాళ్ళు, ఎంబీఏ చదివేవాళ్ళు బ్రహ్మాండంగా వ్యవసాయం చేస్తున్నారు, నష్టాలు వస్తున్నాయని ఫీల్ అవుతున్నారు. కానీ ఆ బారి నుంచి మనందరం కూడా మళ్ళీ భవిష్యత్తు తరాల్లో మన పిల్లల్ని, మన మనవాళ్ళని, మనవరాళ్ళని కూడా ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశాన్ని, ఆరోగ్యవంతమైనటువంటి తెలుగు రాష్ట్రాలని, ఆరోగ్యవంతమైనటువంటి సంపదని, అది ఆస్తులు కాదు, ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పారు.
ఖచ్చితంగా ఆ ఆరోగ్యాన్ని మనమందరం కూడా భవిష్యత్తు తరాలకి భగవత్ స్వరూపులైనంటే శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారు. మేము ఎక్కడ మట్టి వస్తే ఆ మట్టి మీద నడిచాం. స్వామివారి కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకున్నాయి, రక్తం వచ్చింది, కానీ చిరునవ్వుతో పక్కకు పెట్టి పాదరక్షలు ఇస్తే చిరునవ్వుతో పక్కకు తోసి ఆయన మామూలుగా నడిచారు. మేము మట్టి వస్తే నేల మీద మట్టి మీద నడిచాం, స్వామివారు రాళ్ళల్లో నడిచారు. ఇదంతా ఎవరి కోసం? మన కోసం, మన భవిష్యత్తు తరాల కోసం. మనమందరం కూడా దాంట్లో భాగస్వాములు అవుదాం. మనందరం కలిపి ఒక నవ సమాజాన్ని భగవత్ స్వరూపులు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆలోచనలు, ఆశయాలు, ప్రయాణాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆలోచనలో మనందరం కూడా భాగస్వాములు అవుదామని చెప్పి నేనైతే మా జన్మకి ఇంతకంటే అదృష్టం స్వామివారి పాదంలో పాదం కలిపి నడిచే అటువంటి అదృష్టం, ఆయన ఆలోచనలో భాగస్వాములు అయ్యేటువంటి అదృష్టం. కృష్ణా మిల్కీ యూనియన్ 1,50,000 కుటుంబాల రైతు సంస్థ. మేము రైతు సేవకులం, మీ సేవకులం. యూనియన్ అనేది మీ ఆస్తి మీది. మిమ్మల్ని కాపాడుకుంటాకి, మీవి సేవ చేయటానికి మాత్రమే మేము ఉండవు తప్ప కృష్ణా మిల్కీ యూనియన్ వ్యాపారాలు చేయటానికి లేదు. ఆ సేవలో భాగంగా స్వామివారి ఆలోచనలో ప్రయాణం చేయటానికి ప్రతి సెకను నేను కాదు, మా ఉద్యోగస్తులు కానీ, మా పాలక వర్గాలు కానీ, గ్రామాల్లో సంఘాధ్యక్షులు కానీ రైతుల్ని కలిసి రైతుల కోసం జరగబోయేటువంటి సమాజ సేవలో ముందుంటామని చెప్పి స్వామివారికి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్. చాలా సంతోషం అండి, మంచి మాటలు మాకు వల్ల వేసి చక్కని జ్ఞానోపదేశం చేసినందుకు. మన మట్టి మన గోవు మన పంట, రైతు పుట్టిల్లు మట్టి, రైతు ఆస్తి గోవు, రైతు ప్యాకేజ్ మన పంట. ఒక పక్కన విజయం అంటే విజయరామ్ గారు, మరో పక్కన కరుణ ఇలాంటి చక్కని భోజనం పెడుతూ ఎంటడి మండు టెండర్లో కూడా ఇలాంటి తాటాకు మండపం పెళ్లికి వేస్తారండి ఇలాంటి మండపాలన్నీ కూడా. కానీ ఇంత వైభవంగా 2 రోజుల్లో పూర్తి చేసుకున్నారు. అలాగే ముముక్తి జన పీఠాధిపతి గౌరవ కృష్ణ గారు పెద్ద ముత్తైదు నుంచి వచ్చారు. వారి అనుగ్రహ భాషణాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఓమస్సు గురుభ్యో నమః. సభాయై నమః. సభను అలంకరించిన శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారికి, అహోబిల్జీయర్ స్వామి వారికి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వారు అందరినీ, ముఖ్యంగా కరుణాకర్ గారు, మొన్న కలిసిన చక్రపాణి గారు, విజయరామ్ గారు అందరినీ కూడా అభివందనాలు తెలియజేస్తూ, మన ఆంజనేయులు గారు మనందరి దగ్గర పాలు కొంటారు. మనం ఈ యజ్ఞంలో పాల్గొందాం. పాల్గొని ఈ సుఫల యాత్రని సఫలం చేద్దాం. ఎలా చేయటం అంటే, రైతులకు అందరికీ ఏమో బహుళ పంటలు వేసుకోవాలి. ఇప్పటిదాకా మనకి ఏం అలవాటు చేశారు? ఒకే రకమైన పంటలు అలవాటు చేశారు. దానికి ఒకే రకమైన ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు. అలా కాకుండా మనం బహుళ పంటల వైపుగా మనం ప్రయాణం సాగించే ప్రయత్నం చేద్దాం. అది మొదటి అడుగు. మరి ఎరువుల్లో కూడా చక్కగా ఆవు మనకి కావలసిన సూక్ష్మ జీవులన్నిటిని కూడా ఎందులో నిక్షిప్తం చేసిస్తోంది? గోమయంలోనూ, గోపంచితం, గోమూత్రంలోనూ నిక్షిప్తం చేసిస్తోంది. దాని మీద ఒక ఆసక్తికరమైన ప్రయోగం చేశారు. కొంచెం ఇబ్బందికరంగా ఉన్న ఆవుకి ప్రమాదకరమైన పదార్థాలను తినిపించారు. బయటికి వచ్చే పదార్థాలు పాలు, ఆవు పేడ, ఆవు గోమయం, గోమూత్రంలో పరిశీలిస్తే ఆ ప్రమాదకరమైన పదార్థాలు కనిపించలే. అంటే ఏం చేసింది ఆవు? విష పదార్థాలను తాను హరించేసుకుని మనకి పనికొచ్చే పాలు, ఆవు గోవు పేడ, గోమూత్రాన్ని మనకు అందించింది. అటువంటి ఆవు బాగుండాలి. అందుకే పెద్దలు చెబుతారు, గోవు బాగుండాలి, గుడి బాగుండాలి, బడి బాగుండాలి, అంగడి బాగుండాలి, అమ్మ ఒడి బాగుండాలి. అమ్మ ఒడి ఏది? మన నేల. నేల ఎప్పుడు బాగుంటుంది? ఆ
4 కాళ్ళు చక్కగా తన గుండెల మీద తిరుగాడుతూ ఉంటే ఆనందంగా, ఎవరా 4 కాళ్ళు? 4 కాదు, 8 కాళ్ళు, గో వృషభాలు. అందుకనే దున్నటానికి కూడా ఏం చేసేవారు? ఎద్దులనే ఉపయోగించేవారు. చక్కగా ఆ నాగలికి కూడా నెయ్యి రాసి తేనె రాసి అప్పుడు ప్రారంభించేవారు. అలా చేసినప్పుడే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా ఆ తల్లి దొరికింది, సీతమ్మవారు. కాబట్టి ఆ నేల తల్లి ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. వ్యక్తిగతంగా కూడా ఇది రైతులేమో ఇట్లా బహుళ పంటలు, సహజ ఎరువులు, జీవన పదార్థాలతో చేస్తే, మరి మాకు పొలం లేదండి, తోట లేదండి, మరి మనం ఏం చేయాలి అంటే, ఇదిగో ఇటువంటి ఉత్పత్తులను ఉపయోగించాలి. చక్కగా ఇంతమంది 25,000 మంది రైతులు మనకు అందుబాటులో ఉన్నారంటే, మనం ఏ పక్కకి వెళ్ళినా మనకి సహజమైన ఆహారం దొరుకుతుంది. కాక ఇళ్లలో కూడా మన ఇంటి వ్యర్థాల నుంచి, వంటింట్లో వ్యర్థాలు వస్తాయి, ఆహార వ్యర్థాలు ఉంటాయి, వాటి నుంచి మళ్ళీ మనం ఏం చేయొచ్చు? ఎరువును తయారు చేయవచ్చు. చక్కగా అన్నీ ఒక గుంటలో వేసి ఉంచితే అదే ఎరువు తయారైపోతుంది. అలా రీసైక్లింగ్ అనేది మనం ఇళ్లలో కూడా అభ్యాసం చేస్తూ ఉండాలి. ఇలాంటి ఉత్పత్తులని ఉపయోగిస్తూ ఉండాలి, వాళ్ళకి ప్రోత్సాహంగా ఉండాలి. పాపం రైతులు పండిస్తున్నారు, నష్టం వస్తుంది. ఎందుకని నష్టం వస్తుంది? మనం కొనాలి, అడిగి కొనాలి, సహజమైందేనా అని అడిగి కొనాలి. కాబట్టి ఆ ప్రయత్నం చేద్దాం. రైతులు కాని వాళ్ళంతా కూడా, పెద్దలు బోళ్ళంతమంది ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న సూచన చేసి నా ఇది ముగిస్తాను. నేల బాగుండాలనుకుంటున్నాం. ఈ నేలకి, గుడికి, గోవుకి అవినాభావ సంబంధాన్ని ఏర్పాటు చేశారు పెద్దలు. మరి రకరకాల పరిస్థితుల్లో కొన్ని దేవాలయాలకు సంబంధించిన భూములని రాజధానికి అవసరం పడుతున్నాయి, తప్పదు. మనవేమంటే భూమి కిందకి భూమి ఇచ్చే ఏర్పాటు చేయండి. పెద్దలు, రాజకీయవేత్తలు అందరూ ఉన్నారు. వారందరికీ నా సవినయమైన సూచన ఏమంటే, భూమి ఉపయోగించుకో, రాజధాని నిర్మాణానికి కావాలి. మరి దానికి కాంపన్సేషన్గా మళ్ళీ భూమి ఇచ్చే ఆలోచన చేస్తే బాగుంటుందని సూచన చేస్తూ, మరొకసారి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళందరికీ శుభాభినందనలు తెలుపుతూ, ఆ ప్రకృతి, ఆ అమ్మ చల్లగా చూస్తేనే మనం నడవగలుగుతున్నాము. అందుకే పొద్దున్నే లేచి అడుగు కింద పెట్టే ముందర సముద్రవసనే దేవి పర్వతస్థాన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని, అమ్మా నీ మీద కాలు మోపటానికి తప్పట్లేదు. ఆయన పెద్ద ఆయన అంటే పర్వతం మోకాళ్ళతో ఎక్కేశారు. ఎవరైనా? రామానుజుల వారు. ఆ పర్వతం మీద కాలు మోపడానికి ఆయనకి మనసు రాక మోకాళ్ళతో ఎక్కారు కాబట్టి ఆ పర్వతాన్ని ఏమంటాం మనం? మోకాళ్ళ పర్వతం. మనం నిత్య జీవితంలో అలా చేయలేం కాబట్టి ఆ తల్లికి నమస్కారం చేసుకుని, తప్పట్లేదమ్మా నీ మీద కాలు మోపటం అని చెప్పి ఆ తల్లికి నమస్కారం చేసుకుని మనం కాలు పెడతాం. అటువంటి సనాతన భారతీయమైన సంస్కృతి మనందరికీ అలవాటు చేశారు పెద్దలు. దానిని ఇదిగో చక్కగా మన పిల్లలకి, మనవలకి, ముని మనవలకి మంచి ఆహారము, మంచి నీరు, మంచి వాతావరణంతో పాటు అందించాలంటే ఎటువైపు వెళ్ళాలి? మనం ప్రకృతి వైపు వెళ్ళాలి, ఆ స్వామి వైపు వెళ్ళాలి అని మరొకసారి మనవి చేస్తూ, స్వామివారికి మరొకసారి దాసోహాలను సమర్పించుకుంటూ సెలవు. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. రైతు విత్తనం వేస్తూ రైతు పంటను మాత్రమే పండించడు, రేపటి భోజనాన్ని మట్టిలో నాటుతాడట, అలా పదిలంగా దాస్తాడట. 5,000 సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న ఈ విత్తనాలను ఎక్కడ భూమికి తాకకుండా పదిలంగా ఈ వేదిక మీకు తీసుకొచ్చారు మా రైతు సోదరులందరూ కూడా. వీరందరికీ మీరేం చేయాలి? కరతాళ ధ్వనులు, మంగళవాయిద్య చప్పట్లు మోగించాలా లేదా? అలాగే ఈ అబ్బాయి చాలా మంచోడని చెప్పుకుంటూ ఉంటానండి, కానీ ఇక్కడ బుద్ధిమంతుడు ఒకరు ఉన్నారు, మండలి బుద్ధప్రసాద్ గారి అబ్బాయి రాజావారు. వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీ 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 చిన్నజీయర స్వామీజీ వారికి నా నమస్కారాలు. ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తున్నా నేను. ఎందుకంటే వారితో పాటు మోపిదేవి దగ్గర నుంచి ఇక్కడ అయోధ్య వరకు పాదయాత్రలో
వారితో పాలు పంచుకునే అవకాశం దక్కినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. నేనే కాదు, నాతో పాటు ఇక్కడ అనేక మంది వారితో ఈరోజు రావటం, వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటాం మా అందరి యొక్క అదృష్టం స్వామీజీ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈరోజు మనం అందరం ఒకటే గమనించుకోవాలి. ఈరోజు స్వామీజీ ఈ పాదయాత్ర ఎటువంటి చెప్పులు కానీ ఏ పాదరక్షకులు ధరించకుండా ఈరోజు అక్కడ మోపిదేవి నుంచి ఇక్కడ అయోధ్య వరకు అనేక పొలాల మధ్యలోంచి అనేక మట్టి గడ్డలు తొక్కుకుంటూ, దాని తర్వాత రాళ్ళు గుచ్చుకుంటూ, దాని తర్వాత చివరికి ముళ్ళు కూడా గుచ్చుకున్న ఎటువంటి వెనకడుగేయకుండా ఎటువంటి పాదరక్షలు వాడకుండా వారు ఇక్కడికి వచ్చేసి, ఎందుకంటే ఈ భూమిని మనం దాన్ని మంచిగా చూసుకోవాలి, ఈ భూమిని మనం ఎటువంటి రసాయక కెమికల్స్ కానీ అదేవిధంగా పాయిజనస్ వాడకుండా వాటిని ఈ భూమిని మనం పండించుకోవాలి అని ఈరోజు ప్రతి ఒక్క రైతుతో దారెమ్మట మాట్లాడుకుంటూ వారు అనేక సలహాలు ఏ విధంగా నడుచుకోవాలని రైతులతో మాట్లాడుతూ వారు అనేక సందేశం చెప్తున్నారు. ఇప్పుడు కూడా మనందరికీ కూడా అనేక విషయాలు చెప్తారు. అయితే ఈరోజు మనమందరం ఒకటే, ఈరోజు మనం స్వామీజీ గారిని చూసాం, వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నాం అని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ప్రతిరోజు నడిచినట్టే నడవకూడదు. మనం ఇక్కడి నుంచి ఒక సందేశాన్ని తీసుకెళ్ళాలి. ఆ సందేశాన్ని మనం అమలు పరిచే విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వారు మన భూమిని మనం రక్షించుకోవాలి. ఎప్పుడైతే మన భూమిని మనం రక్షించుకుంటామో ఆ భూమి తిరిగి మనల్ని రక్షిస్తుంది. మనం ఎటువంటి ఆసుపత్రి పాలవకుండా అది చూసుకుంటుంది అని చెప్పి వారి యొక్క సందేశం. కేవలం వారి సందేశం ఇవ్వటమే కాదు, ఇటు ఒక పక్కనేమో విజయరామ్ గారు, ఆయన ఆల్రెడీ ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది వారు వివరిస్తాం. అదేవిధంగా ఇక్కడ మరొక వ్యక్తి కరుణాకర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకుడు. ఈ మొత్తం ఏర్పాట్లు చేయటం, ఇక్కడ మన ప్రాంతంలోనే ఈ వ్యవసాయం కూడా చేసి వారు నిరూపించారు అది చాలా సక్సెస్ఫుల్ అని చెప్పి. దానితో పాటు ఎలా చేయాలనే కాదు, దాన్ని తిరిగి మళ్ళీ కొనడానికి, ఎందుకంటే దాన్ని మనం పండించాక ఎవరికి అమ్మాలి, ఎలా అమ్మాలి అనేది మనకు ఒక సందేహం ఉంటుంది. అటువంటి సందేహాన్ని కూడా స్వామీజీ లేకుండా విజయ డైరీ వారితో మాట్లాడి, ఎందుకంటే ప్రతి గ్రామంలో మనకి పాల కేంద్రాలు ఉంటాయి. అటువంటి పాల కేంద్రాలు అందరూ ఉంటారు, ఎప్పుడు సమాధానం చెప్తూ ఉంటారు. అటువంటి పాల కేంద్రాలు ఉన్న ప్రతి గ్రామంలో మనకి విజయ డైరీ ఉంది. వారే ఇది కొనుగోలు చేస్తే రైతుకి దగ్గరలో ఉంటుంది. వారికి ఎప్పుడైనా ఏదైనా కొనాలన్నా ఇబ్బందులు వచ్చినా కూడా ఉంటుందని చెప్పి ఈరోజు స్వామీజీ యొక్క గొప్ప ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా దీన్ని అమలు చేసే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, దీనికి ఏ విధంగా చేయాలో మా వంతు మేము కూడా తప్పకుండా చేస్తామని చెప్పి స్వామీజీ గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా నియోజకవర్గ ప్రజలందరి తరపున మీకు సాష్టాంగ నమస్కారాలు స్వామీజీ, ధన్యవాదాలు. ఈరోజు మా భూమి మీద మీరు నడిచి ఇక్కడ ఎంత గొప్పగా చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు స్వామీజీ. వేదిక మీద ఉన్న జ్ఞాన సంపద ఉన్న అతిథులందరికీ కూడా పొడుమ తల్లి ఆ భూదేవి పారాని అద్దినట్టుగా ఉంది. ప్రతి ఒక్కరి కాళ్ళు చూస్తుంటే మట్టి సింగారాలో ఒలకపోతుంది. ప్రకృతి కాంత కూడా పచ్చని చీర కట్టుకుంటే విజయరామ్ గారులాగా పచ్చగా పదిలంగా ఉంటారని ఆరోగ్యాన్ని బోధిస్తున్నారు. కానీ ప్రకృతి వ్యవసాయమే కాదండి, ప్రకృతి విద్య అంటే వికాస్ తరంగి తరపున ప్రజ్ఞా క్లాసెస్ చెప్తున్నారు. ఇందాక గీతా పారాయణ వల్ల వేశారు. అలాంటి చిన్న చిన్న పిల్లలు గీతా పారాయణ చేస్తున్నారు. చాలామంది 30+ దాటిన వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న మహిళా మనులు ఎంతోమంది ఉన్నారు. అలా వికాస్ తరంగి తరపున బోల్డ్ని ఆరోగ్య వికాస్ చేస్తుంది. అటు ఆరోగ్యం, ఇటు వ్యవసాయం, అటు విద్య, ఈ 3 మేళవింపే మన స్వామివారు. అలాగే ధర్మ సంస్థాపన, కర్మ విమోచన, పీల్చినంతకే పలికే ధర్మ ప్రచార పునీతులు, ఇహపర జ్ఞానం అందించే శ్రీమన్నారాయణ సేవకులు శ్రీ 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 త్రిదండి అహోబిల జీయస్వామి వారికి వేల వేల భక్తి వందనాలు చేస్తూ వారి అనుగ్రహ భాషణాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః. బంధువులారా, చాలా దూరం నడిచొచ్చారు. ప్రసాదాలు కూడా ఏర్పాటు చేశారు. సైమెంటెన్స్గా ప్రసంగాలు కూడా ఏర్పాటు చేశారు. అటు ప్రసాదం, ఇటు ప్రసంగం. నిజానికి ఈరోజు గురువుగారితో నేను వస్తాను అనుకోలే. 100 రోగాలు పెట్టి ఒక జలుబు అంటారు.
అయితే దాంతో కొంచెం ఇబ్బంది పడుతూ మళ్ళీ ఎందుకులే అని అక్కడే హైదరాబాద్లో ఉందాం అనుకున్నాం. కాదు, మీరు ఎక్కడికి రావద్దు, నడవద్దు, అక్కడికి వెళ్ళండి, చాలు ఊళ్ళో తీర్థం తీసుకుని మళ్ళీ పయనం అయిపోదురు కానీ అన్నారు. సరే, అక్కడి నుంచి గుడి దాకా వెళ్దాం మోపుదేవి, సరే అని వచ్చాం. మోపుదేవి దగ్గర స్వామివారు గురువుగారు చెప్పారు, పుడమి తల్లి అమ్మ చక్కగా ఓడెక్కుదాం, చక్కగా అమ్మ శిరస్సును చక్కగా నిమురుదాం అన్నారు. తల్లి అనగానే మళ్ళీ ఒక ప్రేమ. సరే నడుద్దాం కదా అంటే నడుస్తుంటే ఇందాక మా ఆంజనేయులు గారు చెప్పినట్టుగా ఎక్కడికక్కడ మన వాళ్ళంతా ఆక్యు ప్రెజర్ అండి అన్నారు. కంద అయినా పంచర్ కూడా అవుతుంది, చాలా గుచ్చుకుపోతున్నాయి. మా వాళ్ళతో అన్నా, స్వామివారు చేస్తున్న యాత్రలో భూమి ప్రతి ఒక్కరిని అడుగుతుంది, గుచ్చి గుచ్చి అడుగుతుంది, నన్ను ఇలా బాధపడడం న్యాయమా, నన్ను ఇలా వదిలేయడం న్యాయమా అని భూమి గుచ్చి గుచ్చి అడుగుతుందే అనిపించింది. అందువల్ల అడుగడుగునా గుచ్చుకోవడం కూడా ఒక ఎంజాయ్మెంట్గానే చేశాం. మా మాస్టర్ గారు అన్నారు, ఇలాంటివి చేయాలంటే కమిట్మెంట్ కావాలండి, ఆసక్తి కావాలండి అని. వెంటనే చూసాను, వంక పాదాలకి చెప్పులు ఉన్నాయి. స్వామి, అది విదిలితే, అది వదిలిపెడితే మీకు కూడా కమిట్మెంట్ వస్తుంది ఏమని, ఇక చాలే. మా రాజాగారి అబ్బాయి ఇప్పుడే చెప్పాడు, ఈరోజు నడిచొచ్చి వెళ్ళిపోతున్నారు, రోజు నడవాలి అన్నారు. అది మీకే. స్వామివారు కూడా మళ్ళీ రేపటి నుంచి యాత్ర మళ్ళీ ఉంది. రోజు మీరు నడుస్తూ ఉంటారు, మీకు పెద్ద ఇబ్బంది ఏం లేదు, మేము చూసాం. రాళ్లల్లో కూడా పూల మీద నడిచినట్టు నడుస్తున్నారు. ఎందుకంటే బహుశా ఆ రాయి మిమ్మల్ని గుచ్చుకుంటుందే, మిమ్మల్ని మాటలు గుచ్చుకుంటున్నాయా, రాళ్ళు గుచ్చుకుంటున్నాయా? ఏం గుచ్చుకోలే, మీరు మహానుభావులు, నిత్యం తిరుగుతారు కదా, అందుకే నా రాయి మిమ్మల్ని ఏం చేయటంలా. భూమిని కాపాడుకోవాలి, భూమి అంటే మట్టి అనుకోవద్దు, మన తల్లి అని స్వామి చెప్పారు. ఆ తల్లిని కాపాడే దిశలో ఈరోజు ఇంత దూరం నడిచి వచ్చారు. స్వామి చెప్తారు అన్నీ. పొద్దున చెప్తే నాకు ఆశ్చర్యం వేసి, ఇందాక మేము వస్తుంటే ఇద్దరు వాదన చేసుకున్నారు, ఏమొస్తుందో దీని మీద ఆదాయం, ఏం రాదని ఒక ఆయన, ఇంకో ఆయన వస్తుందని. ఇక్కడ ఎక్కడ ఉండాలి వాళ్ళు. నేను పిలిచి చెప్పాను, ఎందుకే నువ్వు గట్టిగా వాదన చేస్తావు, ఎంత వస్తుందో ఒకసారి చేస్తే నీకు తెలుస్తుంది కదా, చేయొచ్చా చేయకూడదా? ఆయన చెప్పారు పొద్దున్న రాజుగారు, విజయరామరాజు గారు, 40,000 రూపాయలు మామూలు పంట వేస్తే వచ్చేదానికి 3 లక్షలు వస్తుంది అని చెప్పారు. 30,000కి 10 ఆదాయం వస్తుందంటారు. ఎట్లా వస్తుంది ఏమిటో చేసి చూడండి. చేయాలా చేయకూడదా? చేయకుండా ఊరికే మాటలు చెప్పడం దానికి దిగుదాం, మంచి పని చేద్దాం. కానీ మంచి పనికే ఎప్పుడు ఆటంకాలు వస్తాయి. శ్రేయాంసి బహువిజ్ఞాని అని. మంచి పనులకు ఆటంకాలు వచ్చినా ఆటంకాలకి వెనకంజ వేయకుండా ముందుకు నడిచేవాళ్ళే ధీరులు. మన స్వామివారు అందరికీ ఆ ప్రేరణనిస్తూ, ఆంజనేయులు గారు ఆయన మాట్లాడుతుంటే నాకు అసలు ఆయన మాట ఒక్కటే వినపడలే, అంతా శంఖారామమే. హనుమంతుడు చెప్పినట్టే, నేను ఇంత దూరం పెట్టుకుంటే మైకం వినపడడం కష్టం, ఆయన ఇంత దూరం పెట్టారు, అయినా గట్టిగా చక్కగా చెప్పారు. మహానుభావుడు. ఆయన తోడు ఉంటా అంటున్నారు. ఈ రోజుల్లో తోడు ఉంటా అనేవాళ్ళు ఎవరు? కానీ ఒక్కడే మాత్రం వాస్తవం, 20 ఏళ్ల క్రితం మా గురువుగారు క్యాన్సర్ గురించి చెప్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన రోగం. ఇప్పటికే మన ప్రపంచ దేశాల్లో భారతదేశం 10వ దేశంలో ఉంది. ఆడవాళ్ళందరూ కూడా పరీక్షలు చేయించుకోవాలి అని చెప్తే పెద్ద పెద్ద వాళ్ళు కూడా విమర్శించారు. ఎందుకు ఈయనకి పని లేదా, హాయిగా ప్రవచనాలు చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు కూడా అనేవాళ్ళు ఉన్నారండి. మంచి చెప్తే ఏం స్వామివారికి ఎందుకు, అవసరం ఏమిటి, ఇదెందుకు అదెందుకు అనేవాడు. మంచి ఎవరికి ఎక్కదు, వాస్తవాలు ఎవరికి అవసరం లేదు, ఎవరి బుద్ధి వారిది. ఆలోచిద్దాం ఒకసారి. ఒక మాట పెద్ద ఆయన అన్నారంటే ఇది అవునా కాదా చర్చిద్దామని ఎవరికి ఉండదు కదా, ఉండాలా వద్దా? అలా అన్నారు ఆ రోజుల్లో. కానీ ఈ రోజుల్లో ప్రపంచంలో ఇప్పుడు క్యాన్సర్ అనేది మంది కూడా 10వ దేశంకి వచ్చేసింది. ఏ ఇంట చూసినా ఆ రోగగ్రస్తులే కనపడుతున్నారు. జలుబు జ్వరం వచ్చినట్టుగా ఎక్కడికెక్కడ ఈ క్యాన్సర్ రోగంతో ఎంతోమంది చనిపోతున్నారు. దానికి కంకణబద్ధులై అప్పటి నుంచి స్వామి ఎంతోమంది నిరుత్సాహం చేసినా స్వామి వెనకంజ వేల ఇప్పటికి 46 లక్షల మంది ఆడవాళ్ళకి స్క్రీనింగ్ చేయించారు.
పరీక్షలు ఉచితంగా చేయించారు. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఎంతోమంది మహిళలు ఆ లాభాన్ని పొందుతున్నారు. అందరినీ రక్షించుకునే దిశలో నడుస్తున్నారు. కానీ ఒకటి, చెత్త ఏరేవాళ్ళు 10 మంది అయితే చెత్త వేసేవాళ్ళు 1,00,000 మంది. కొంచెం కష్టం కదా, అందరూ చేయాలి. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు 25,000 మంది ఉన్నారట వ్యవసాయం చేసేవాళ్ళు 2 రాష్ట్రాల్లో. కానీ చుట్టూ కలుషితంగా చేసేవాళ్ళు లక్షల్లో ఉన్నారు. అక్కడ జల్లేది యువతల పక్క పొలం మీద కూడా రావచ్చు. అందుకని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా కాస్త అవగాహన కలిగిస్తూ మంచిగా చేద్దామా? ఏదో భోజనం పెట్టారు గురువుగారితో నడుస్తున్నామని కాదు, మన బాగు కోసం చెప్తున్నారు, చేద్దాం. మన ఇళ్లల్లో కూడా చుట్టూతా కొందాం, పెడదామా? మన ఇంట్లోనే పంట పండించుకోవచ్చు. అలాంటి మంచి పనులు చేస్తూ ముందుకు మీరంతా నడుస్తారని ఆశిస్తూ, జై శ్రీమన్నారాయణ. స్వామివారు నడిచే శాస్త్రం, మాట్లాడే కరుణ. చిన్నజీయ స్వామివారు ఒక వ్యక్తి కాదు, ఒక తత్వం, ఒక స్వరం కాదు, సనాతన ధర్మానికి స్పందించే శంఖారావం. వేదాల లోతు ఆయన చూపుల్లో, ఉపనిషత్తుల నిశ్శబ్దం ఆయన మౌనంలో, రామానుజాచార్యుల కరుణ ఆయన మాటల్లో ప్రవహిస్తుంది. ఆయన మాట్లాడితే పాండిత్యం భారంగా అనిపించదు, వినయం వెలుగులా మారుతుంది. ఆయన నడిస్తే అహంకారం దారి విడిచిపోతుంది, భక్తి బాట కనిపిస్తుంది. శాస్త్రం ఆయన చేతిలో గ్రంథంలా ఉండదు, జీవన విధానంగా మారుతుంది. ధర్మం ఆయన మాటల్లో ఉపదేశంగా ఉండదు, అనుభూతిగా దిగుతుంది. లోకం పరిగెడుతుంటే ఆయన మనల్ని ఆపి అడుగుతారు, మనసు ఎక్కడికి పోతుంది అని. దేవాలయాన్ని చూపరు, మన హృదయంలోనే నారాయణను నిలిపేస్తారు. ఆయన భాషలో కఠినత లేదు, కానీ స్పష్టత ఉంది. ఆయన శాస్త్రంలో శిక్ష లేదు, కానీ మార్పు ఉంది. చిన్నజీ స్వామి అంటే పెద్ద జ్ఞానం, పెద్ద కరుణ, పెద్ద బాధ్యత, అన్ని చిన్న వినయంలో దాగిన మహాసాగరం. అందుకే ఆయన ముందు నిలబడితే మనం చిన్నవాళ్ళం అవ్వం, మంచి మనుషులవ్వాలని ప్రేరణ పొందుతాం. అందుకే మన స్వామివారిని 1000 అడుగుల దూరం ప్రయాణం చేసి ఈ అయోధ్య రాముడిగా ఇక్కడ ఈ వేదిక మీద చూపుల్ని ఆకట్టుకునేలాగా అలసిన మీ కళ్ళకి, సొలసిన మీ కాళ్ళకి జోహాలు పలుకుతూ అనుగ్రహ భాషనిస్తే చక్కలి యాంటీబయాటిక్లా లేపనాన్ని అద్దబోతున్నారు. ఆ సింధూరాన్ని మట్టి తిలకంలాగా మీకు అద్దబోతున్నారు. ఆ మట్టి వాసన పరిమళాన్ని నేను ఒక్కసారి కరతాళ దొళ్ళు మంగళ వాయిద్యంగా మోయించి జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఆకలి కడుపుకి లోపలికేది ఎక్కదు. మీరందరూ ఈ సుఫలా యాత్రని ఈవేళ మోపిదేవి దగ్గర నుంచి ఇంత దూరం దాకా చేసి వచ్చారు. చాలా అలసిపోయారు మీరందరూ. మీ అందరికీ మంగళాశాసనాలు చేస్తున్నాం. మీరందరూ కూడా రైతులు, తల్లి గురించి తెలిసిన వాళ్ళు. ప్రపంచంలో మేము కొన్ని దేశాలు తిరిగాము. అమెరికా వెళ్ళాం, ఆస్ట్రేలియా వెళ్ళాం, జర్మనీకి వెళ్ళాం, యూకేకి వెళ్ళాం, అరబ్ కంట్రీస్కి వెళ్ళాం, రోమ్ లాంటి దేశాలకు కూడా వెళ్ళాం. చాలా ఊళ్ళకి తిరిగాం. వెళ్ళిన ప్రతి చోట అక్కడుండే మట్టిని రుచి చూసే ప్రయత్నం చేశాం. ఎక్కడా మట్టిలో రుచి లేదు. మన భారత భూభాగంలో మట్టికి అద్భుతమైన రుచి ఉందండి. మేము చిన్నప్పుడు వింటూ ఉండేవాళ్ళం, 6వ నెల దాటిన తర్వాత ఆడవాళ్ళకి
మట్టి తినాలనిపిస్తుందిట. తెలుసునా? మీరంతా ఒకనాటి తల్లులే కదా. మన మట్టికి ఒక మంచి రుచి ఉంది. మట్టికి రుచిక ఒక్కటే కాదు, వానలొచ్చే ముందర ఎక్కడో దూరంగా వానొస్తే మన దాకా ఏమొస్తుంది? మంచి వాసన వస్తుంది, పరిమళం వస్తుంది. ప్రపంచంలో ఏ మట్టికైనా ఆ పరిమళం ఉందా అని మేము చూసాం, ఎక్కడా కనపడలా. మన ఈ భారత భూమి మట్టికి ఆ పరిమళం ఉంది, రుచి ఉంది, పరిమళం ఉంది. ఇది కేవలం మట్టికి ఉంది అని అంటే ఆ మట్టిలోంచి పండే పంట తిన్న మన గుండెలకి కూడా ఉంటుంది. ఈ మట్టి మీద పుట్టిన ప్రతివాడికి హృదయంలో ఒక మంచి ప్రేమ రుచి ఉంటుంది. తోటి వాడిని చేతులు చాపి స్వాగతించేటటువంటి పరిమళం ఉంటుంది, స్నేహపు పరిమళం. ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడికి అది సహజం. ఆ సహజత వచ్చింది ఈ మట్టి నుంచి. రండి స్వామి. ఇలా ముందరి నుంచే దండి. కూర్చోండి. ఆ రుచి, ఆ పరిమళం ఆ మట్టి ద్వారా ఈ భూమి మీద పుట్టిన, మన భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషికి, ప్రతి గుండెకి ఉంటుందండి. ఎక్కడ పుట్టినవాడైతే ఉంటుందండి. కానీ మట్టి ఎంత గొప్పదైనా దాన్ని కాపాడుకుంటే ఆ గొప్పతనం ఉంటుంది. మనం చిన్నప్పుడు ఒక కథ చదువుకున్న మన పుస్తకాల్లో, ఒక బాతు రోజు బంగారు గుడ్లు పెట్టేదిట. విన్నారా కథ? ఆ బాతు కలిగిన వ్యక్తికి ఆశ పెరిగింది. వాడికి ఏం లేనప్పుడు మామూలుగానే చూసుకున్నాడు. కానీ బంగారు గుడ్లు పెట్టడం ప్రారంభించిన ఆ బాతుని చూసి కొన్ని రోజులు తీసుకున్నాక ఆయనకి ఏమనిపించిందిట? అరే, రోజుకి ఒక గుడ్డే ఇస్తోంది బంగారపు గుడ్డు, మిగతావన్నీ పొట్టలోనే పెట్టుకుంటోంది. ఆ పొట్ట కోసి అందులో ఉండే అన్నీ ఒక్కసారి తీసుకుంటే బోలెడు డబ్బు వస్తుంది కదా అనిపించిందిట. పాపం కోసాడు పొట్టని. ఏమవుతుంది? ఒక గుడ్డు లేదు. ఎప్పటికప్పుడు తయారు చేసి ఇవ్వగలిగే శక్తి దానికి ఉంది. మన అవసరాన్ని తీర్చే శక్తి ఉంది. మన ఆశని తృప్తిపరిచే బాధ్యత ఆ బాతు తీసుకోలా. వీడికి ఆశ. వచ్చే ఒక గుడ్డు పోయింది, బాతు పోయింది. ఇది మనం చిన్నప్పుడు చదువుకున్నాం మన పుస్తకాల్లో. ఈవేళ అట్లాంటి బంగారు బాతు మన భారత భూమి. ఈ భూమిని ఆశ కలిగి, ఆశ పెరిగి
ఇంకా పైసలు కావాలి, ఇంకా పైసలు కావాలి అని దాంట్లో రకరకాల ఎరువులు, రకరకాల రసాయనాలు, ఈ రసాయనాలు ఎక్కువ అయ్యేటప్పటికీ పురుగులు కూడా ఎక్కువ అవ్వడం ప్రారంభించాయి. మాకిప్పటికీ జ్ఞాపకం ఉంది, ప్రకాశం జిల్లాలో అక్కడ పత్తి పండిస్తారు, మిర్చి కూడా పండిస్తారు, కమర్షియల్ క్రాప్స్ ఎక్కువ వేస్తారు అక్కడ. కానీ ఆ పత్తికి పురుగు పడితే ఒక్కొక్క పురుగుని ఏరించడానికి అప్పట్లో 5 పైసలు ఇచ్చారండి. ఎన్నేళ్ల క్రితం ఇది? సుమారు 40 ఏళ్ల క్రితం. అంటే మా చిన్నప్పుడు, ఇంకా మేము ఇలా పుట్టలేదు. అప్పుడు మేము చూసాం, అప్పుడు మేము చదివాం. ఒక్కొక్క పురుగుని ఏరించడానికి 5 పైసలటండి ఒక పురుగుకి. ఒక్కొక్క చెట్టుకి ఎన్ని పురుగులు ఉంటాయి, ఒక్కొక్క మొక్కకి ఎన్ని మొక్కలు, ఎన్ని పైసలు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు మేము ఇక్కడికి వస్తుంటే చూస్తున్నాం, ఒక పక్కన కదలని పంటలు, ఓ పక్కన కదిలే పంటలు. కదిలే పంటలు ఏమిటి? జలపుష్పాలు. ఒకసారి ఒక నేలలో అది చేరితే వచ్చినప్పుడు లాభాలు బాగానే వస్తాయి, కానీ పోతే వ్యక్తి ప్రాణాలు కూడా తీసుకుని పోతాయి అవి. అట్లా పాడు చేస్తున్నాం మనం భూమిని. భూమి అమ్మ. అమ్మ ఎప్పుడైనా పిల్లల మీద కోప్పడుతుందా? మీరందరూ అమ్మలే కదా. నాన్న కోప్పడతాడు, అవసరమైతే 2 వాయిస్తాడు. కానీ అమ్మ ఎప్పుడైనా పిల్లల మీద కోప్పడుతుందా? అమ్మ కన్నెప్పుడు ఎర్రబడదు, అమ్మ కన్నులెప్పుడు నల్లని కన్నులే. కానీ అలాంటి అమ్మ యొక్క సహనాన్ని కూడా పరీక్షించే పిల్లలు తయారైతే ఏం చేయాలి అమ్మ? ఎవరితో చెప్పుకోవాలి ఆ తల్లి? ఈ భూమికి ఇప్పుడు పట్టిన స్థితి అది. మనకి మంచి పంటలు ఇచ్చే శక్తి ఆ తల్లికి ఉంది. కొద్ది నీళ్లు వాడినా ఎక్కువ పంటనివ్వగలిగే శక్తి ఆ తల్లికి ఉంది. ఉందా? లేదండి, మేము వరి వేస్తే బోళ్ళని నీళ్లు కావాలండి. అలాంటి శక్తి భూమికి ఉంది. ఎలా ఉందో మా విజయరామ్ గారు చూపిస్తున్నారు. మన పక్కనే ఒక ఊరుంది, తరకటూరు. అక్కడ ముందర వారు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూసి వారు చెప్తున్నారు, 1 ఎకరం మీరు మిగతా చోట్ల 10 లీటర్లు నీళ్లు వాడితే 1 లీటర్ నీళ్లతోటే అంత లాభం, అంతకంటే ఎక్కువ లాభం వచ్చేట్టు చేసి చూపిస్తా అని చూపిస్తున్నారు. అంటే ఒక 10% నీటితోటి 1 ఎకరానికి 3 లక్షలు వచ్చేట్టు వారు పంటలు వేసి చూపిస్తున్నారు. ఇది మంచిదా కాదా? అలా మనం కూడా చేయగలమా చేయలేమా? గలం, కానీ ఆరంభం చేయాలి. ఇప్పుడు మేము మార్గంలో వచ్చేటప్పుడు చాలామంది రైతు సోదరులని కలిసాం. వాళ్ళతోటి మాట్లాడుతున్నాం. మాకవేం తెలియదండి, మాకెవరు చెప్పలేదు, మాకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు, ఇలా చేసుకుంటూ పెడుతున్నాం అంతే
అన్నారు. చెప్పే వ్యక్తులు కావాలి, చేసి చూపించే వ్యక్తులు కావాలి. దాంతోపాటు మనం ఏదైనా చేస్తే మనం చేసి అందించిన దానిని మనకి కష్టం కలగకుండా, నష్టం రాకుండా అందుకోగలిగే వ్యక్తులు కావాలి. అదృష్టం కొద్దీ మనకి అలాంటి మంచి వ్యక్తులు దొరికారు. అట్లీస్ట్ మీ కృష్ణా జిల్లాకి అట్లాంటి వాళ్ళు దొరికారండి. పంటని ఎలా ఎక్కువగా పండించి నేలకుండే పరిమళం పోకుండా, నేలకుండే రుచి దాంట్లోంచి చప్పదనం రాకుండా ఎలా నేల సారాన్ని పెంచుకోవచ్చో మన విజయరామ్ గారు చూపిస్తున్నారు. పాలేకర్ గారి విధానాన్ని మనకి ఒక ఆదర్శంగా తెలియచేస్తూ, పండుతామండి, పండిస్తాం, పండించిన తర్వాత తీసుకునేది ఎవరండి, మాకు పైసలు వచ్చేది ఎట్లా? మీ కృష్ణా జిల్లాకి దేవుడిచ్చిన వరం మన విజయ మిల్క్ డైరీ. సుమారు 1,50,000 కుటుంబాలకి అది ఒక కేంద్రం, అది ఒక ఆసరా. ఆ విజయ డైరీ ద్వారా వారు మన దేశంలో ఇంకా పెద్ద పెద్ద డైరీస్ ఉన్నాయి. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో అమూల్ లాంటి పెద్ద పెద్ద డైరీస్ కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఇవ్వనంత లాభసాటి ధరని పాలకి ఇచ్చే ఏర్పాటు చేసి పెట్టారు మన ఆంజనేయులు గారు, దాని యొక్క చైర్మన్. వారు ఇందాక ఒక మంచి మాట చెప్పారు. విజయ డైరీకి చైర్మన్ అంటే నేనేదో దాని యజమాని కాదండి, యజమానులు మీరందరూ, పాలు పోసే వాళ్ళందరూ దాని యజమానులే. వాళ్ళందరికీ మేము సేవకులం. వాళ్ళ పాలు మంచిగా తయారయ్యి పబ్లిక్ అందేట్టు, పండించి పోసినటువంటి ఆ పాలు పోసేటటువంటి వ్యక్తులకి సరైన ధర వచ్చేట్టు చేయడానికి మేముండే ప్రథమ సేవకుణ్ణి నేను అన్నారు ఆయన. అద్భుతమైనటువంటి మాట మాట్లాడారు ఆంజనేయులు గారు. వారికి అంత మంచి మనస్సు, అంచి ఔదార్యము ఉన్నాయి. బహుశా మీ అందరికీ తెలుసు, ఈ మధ్యన బుడమేరు పొంగినప్పుడు మొత్తం మనకి విజయవాడ ప్రాంతం అంతా మునిగిపోయింది. ఆ సమయంలో వీళ్ళ విజయ డైరీ కూడా మునిగిపోయింది. అయినా అందులో ఉండేటటువంటి కార్యకలాపాలు ఆగకుండా, పాల సప్లై ఆగకుండా దానికి మరొక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసి పోసే రైతుకి కానీ పొందే వ్యక్తికి కానీ కష్టం రాకుండా చూసుకోవడం, దానికే మేమున్నాం, ఇది మా బాధ్యత అని అందులో నీరు తీసి బాగు చేసే అంతవరకు కూడా దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసి దాన్ని నడిపించి దాన్ని లాభాల మార్గంలోకి తెచ్చి చూపించినటువంటి మంచి మనస్సు మా ఆంజనేయులు గారిది. వారితో పాటు ఉండేటటువంటి టీం అంతా కూడా, ఆ విజయ డైరీ టీం అంతా కూడా అలాంటి వెన్నలాంటి మనస్సుతోటి తయారైన వ్యక్తులు. ఆ పాల సారం వీళ్ళంతా. అందుకే వారు ఒప్పుకున్నారు, స్వామి ఎలాగైతే వాళ్ళ దగ్గర నుంచి పాలని సేకరించి ఆ పాలకి గిట్టుబాటు ధరని వాళ్ళకిచ్చి వాళ్ళకి అది తృప్తికరం అయ్యేట్టుగా చేసి, మీ అందరికీ బహుశా చాలామంది పాలు పోసేవాళ్ళు ఉంటారు. ఎంతమంది ఉన్నారు మీలో చెప్పండి పాలు పోసే అలవాటు ఉన్నవాళ్ళు డైరీకి? హలో, అర్థం కాలేదా? అయ్యో, మీరు విజయ డైరీకి ఎంతమంది పాలు పోస్తున్నారు? అరే కేంద్రానికి,
ఓ మీ కేంద్రం అంటే కానీ తెలీదా? మై గాడ్. మా భాషలో మేము చెప్పకపోతున్నట్టున్నాం. కేంద్రానికి ఎంతమంది పోస్తున్నారు పాలు చెప్పండి? ఓకే, ఆ పోసే పాలకి మీకు మంచి రేట్ వస్తుందా లేదా? ఏం బాబు, దానికి బోనస్ కూడా వస్తుందా లేదా? 4 నెలలకు ఒకసారి అంటే 3 బోనస్సులు. వా, ఈ దేశంలో ఎక్కడా లేదు సార్, దేశంలో ఎక్కడా లేదు. ఇది మీకు వస్తున్నాయి. అలా మీకు ఆ పోసిన పాలకి కేంద్రం నుంచి 3 బోనస్లు ఏడాదికి వచ్చేట్టుగా ఏర్పాటు చేసి పెట్టారే, వారే ముందుకి ఇంకొక అడుగు వేస్తున్నారు. మీరు కనుక నేల సారం పాడవ్వకుండా ఉండే వ్యవసాయాన్ని మీరు చేయగలిగితే, అలాంటి మంచి పంట మీరు ఇప్పుడు మీరు పండించే పంట ఏమిటో మీ అందరికీ తెలుసును. ఇందాక చాలామంది మా రైతన్నలు మాకు మధ్యలో కలిసినప్పుడు చెప్పారు, ఏముంది స్వామి ఎరువు అయిపోతే ఏం పడుద్దండి, మేము ఎరువేస్తున్నాం హాస్పిటల్కి పోతున్నాం అన్నారు. ఎరువులు వేస్తున్నాం హాస్పిటల్కి పోతున్నాం అన్నారు. మరి మీలో హాస్పిటల్కి పోవద్దు ఎంతమంది అనుకుంటున్నారు? అందరూ అనుకుంటున్నారు. మరి హాస్పిటల్కి పోవద్దని ఉంది, కానీ పోకుండా ఏం చేయాలో మాత్రం చెయ్యబుద్ధి అవటం లేదు. ఇప్పుడు మనకి తెలుస్తోంది, ఇన్నాళ్ళ నుంచి మనకి తెలవలేదు. మంచి మాట చెప్పావు తల్లి. ఇప్పుడు మీకు తెలుస్తోంది. ఇప్పుడు మేము మాట్లాడినటువంటి మధ్యలో కలిసిన రైతన్నలు మాకు చెప్పారు, మాకు తెలియదండి ఇప్పటిదాకాను, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మాకు మంచి రేట్ వస్తుంది అంటే, మంచి పంట పండుతుంది అంటే తప్పకుండా ప్రయత్నం చేస్తామన్నారు. అంటే వాళ్ళకి ఇప్పటిదాకా తెలియదు. ఇప్పటిదాకా మీరు ఎరువులు వాడండో, రోజుకో పురుగుల మందు కొట్టండో, ఇదేదో మలాతియానో ఇంకోటో ఏదో వాళ్ళు పేర్లు చెప్తున్నారు, మీరు కొంటున్నారు, కొడుతున్నారు. మీరు కొనడానికి కావాల్సినట్టుగా మీకు లోన్స్ వాళ్ళు ఇస్తున్నారు, కొంటున్నారు. లోన్స్ ఇస్తున్నారు, మళ్ళీ మందులు ఇస్తున్నారు, లోన్స్ ఇస్తున్నారు, పైసలు ఇస్తున్నారు, మళ్ళీ ఆ పైసలు మందుల కోసం తీసుకుంటున్నారు. మీరు పిచ్చివాళ్ళు కొడుతున్నారు. అమాయకులు మీకేం తెలుసును? కొన్ని దేశాలు ఉన్నాయండి ప్రపంచంలో, వాళ్ళు ఏం చేస్తారంటే, ఏమండో మీ దేశానికి పైసలు కావాలి కదా, దండి మేము మీకు ఇన్ని పైసలు ఇస్తామంటారు. ఆ పైసల కింద ఇవ్వరండి, తుపాకుల్లో ఇస్తారు వాడికి. ఎందుకంటే మళ్ళీ వాడు ఆ తుపాకులు కొనడానికి ఆ పైసలు మళ్ళీ వాళ్ళే తీసేసుకుంటారు. ఇచ్చామన్న పేరు వాళ్ళకు ఉంటుంది, వీళ్ళకి చేతుల్లో మాత్రం పైసా రాదు. ఏం వస్తాయి? ఎరువులు, ఆయుధాలు వస్తాయి. అంటే వాళ్ళు తయారు చేసిన మళ్ళీ మనం కొనుక్కుని అవే తినాలి, అవే వాడాలి, రోగాలు తెచ్చుకోవాలి, మళ్ళీ వాళ్ళు ఇచ్చే మందులు వాడాలి. మన నేలని పాడు చేసుకోవాలి, మన ఒళ్ళని గొల్ల చేసుకోవాలి, మన కుటుంబాలని బజారు పాలు చేసుకోవాలి, మన దేశాన్ని పనికిరాని నిస్సారంగా మార్చాలి. ఇలా చేస్తున్నాయి కొన్ని దేశాలండి. దానికి మనం బలి కాకూడదు. ఇది ఇప్పుడు ఈ ప్రయత్నం. మన ఆంజనేయులు గారు అందుకోసమే ఒక మాట చెప్పారు, మీకు ఇప్పుడు ఏడాదికి 1,00,000 రూపాయలు మీరు పండించే పంట వల్ల వచ్చేట్టయితే మీకు 1,50,000 వచ్చేట్టు మేము చేస్తాం. మంచిదే కాదా? ఏం బాబు, ఎంతమంది అనుకుంటున్నారు మంచిదని? అంటే చూడండి, దేవుడు కూడా పలుకుతున్నాడు. మీరు మంచి పని చేస్తానంటే వెంటనే రామచంద్రుడు పలుకుతున్నాడు, అయ్యా మీకోసం, ఇది అయోధ్య. నేలని బాగు చేయండి,
మీ అందరికీ తెలుసును, మన కడుపులో దోషం వస్తే ఏం చేస్తారు? కడుపులో దోషం వచ్చిందనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం మనం. ఏం చేస్తాడు డాక్టర్? ముందర లోపల ఉండేటటువంటి చెత్తని కడుగుతాడు, కడిగి తీసేస్తాడు బయటికి. అప్పుడు బలం వచ్చేటటువంటి ఏదో పని ఏదో మన చేత చేయిస్తాడు, బలం వచ్చే ఆహారాన్ని తినిపిస్తాడు, అప్పుడు మన ఆరోగ్యంగా ఉండేట్టు తయారు చేస్తాడు. ఇంతే పని మనం కూడా మన మట్టికి చేయాలి. ఇప్పటిదాకా మనం ఎన్నెన్నో ఎరువులు వేసి, పురుగుల మందులు వేసి, ఎరువులు వేస్తున్నాం కనుక ఎరువులు తినడానికి పురుగులు వస్తాయి, పురుగులు పోవడానికి మందులు కొట్టాలి, మందులు కొడితే నేల నాశనం, మళ్ళీ పెరగడానికి మళ్ళీ ఎరువులు, ఆ ఎరువులు మళ్ళీ వేస్తే కొత్త పురుగులు వస్తాయి, ఇప్పుడు కొత్త మందులు కావాలి. ఇలా మన నేలని ఎందుకు పనికిరాని ఉత్త చవిటి కింద మార్చాము. ఇందాక ఓ రైతుని అడిగామండి, ఏమయ్యా మీరు మీ చిన్నప్పుడు ఎరువులు వేశారా ఇప్పుడేనా అని అడిగా. మాకు తెలియదండి అన్నాడు. మరి ఇప్పుడు వేస్తున్నారు కదంటే, మరి ఇప్పుడు అందరూ వేస్తున్నారు కదండి, మేము వేస్తున్నాం అన్నాడు. తెలియదు పాపం అతనికి, కానీ వాళ్ళు చిన్నప్పుడు మాత్రం వేయలేదట. అప్పుడు నేల మీద గింజ వేస్తే సహజంగానే గింజ పండేది, మరి ఇప్పుడు ఎరువు వేయకుండా పండుతుందా అని అడిగాం మేము. పండదండి అంటే దాంట్లో ఉండే శక్తి పోయినట్టే కదా. నువ్వు ఎరువే కదా పండించేది, తినేది కూడా ఎరువునే కదా, పురుగుల మందుతోటే కదా నువ్వు పండించేది, మనం తినేది కూడా పురుగుల మందులనే కదా. ఆ పురుగుల్ని చంపే వస్తువుని మనం తింటే కూరగా, మరి మన ఒంట్లో ఉండేటటువంటి మనకి శక్తినిచ్చే మన జీవకణాలని కూడా చంపేదండి అది. కాలే నిప్పుని మన ఒంటి మీద పెట్టుకుంటే మనకి చల్లగా అనిపిస్తుందా ఏమిటి? ఏం బాబు? మరి వాటిని చంపేదాన్ని మన పొట్టలో వేస్తే మన పొట్టలో ఉన్న వాటిని కూడా చంపేది అది. అందుకోసమనే లోపల ఈ మట్టిలో ఇంతవరకు మనం తయారు చేసి లోపలంతా నింపి నింపి పెట్టిన చెత్తని ముందర కొంచెం కడిగి శుద్ధి చేయాలి. దానికి సహజంగా బలం వచ్చేట్టుగా చేయవలసింది. మీకేం శ్రమ లేదండి, ఎరువులు కొనక్కర్లేదు, లక్షలు ఖర్చులు పెట్టక్కర్లేదు. కాస్త ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు పంచకం ఇది వెయ్యండి చాలు, మీ నేలలో వచ్చే శక్తి ఎంత చూడండి. ఇది వారు చెప్పేది. అంతకంటే కొత్తదైనా వేస్తారా? నథింగ్. నేల మీద టైర్లతోటి తిప్పకండి, నేల నాశనం అవుతుంది. ఆవుల పాదాలని నేల మీద పడనివ్వండి, నేలకి బలం పెరుగుతుంది. చేయొచ్చండి పని, చేయకూడదా? ఏమా ప్రారంభం చేద్దామా? ఇప్పుడు మన తరం చాలా వరకు పూర్తయిపోయింది కదా. మీరందరూ ఆల్మోస్ట్ ఒక 30 ఏళ్ళు దాటిన వాళ్ళే కదా. 30 ఏళ్ల లోపు ఎవరున్నారు చేతులు ఎత్తండి. 30 ఏళ్ల లోపు. ఎవరా మా అమ్మగారు చెయ్యెత్తుతున్నారు? మా చాలామంది 30 ఏళ్ళు దాటిపోయాయి మనకందరికీ. మీరు ఇంత కష్టపడి పగలు రాత్రి శ్రమించి చెమటోడ్చి డొక్క కాల్చుకుని శ్రమపడి మీరు వ్యవసాయాలు చేస్తున్నారే, ఎవరు మీకోసమా మీ పిల్లల కోసమనా? ఎవరి కోసం అండి? మీ పిల్లలు మీ మనవలు బాగుండాలనేనా? కానీ వాళ్ళకి మీరు ఈ తిండి పెడితే వాళ్ళు ఎలా బాగుంటారు? వాళ్ళకి బలం వచ్చే తిండి పెట్టగలగాలి, అది మీరు తయారు చేయాలి. తయారు చేద్దామా? ఇప్పుడు మన కరుణాకర్ గారు
ఇక్కడ అట్లాంటి ప్రయత్నం చేస్తున్నారు. మాకు దీని మీద ఎప్పుడు పరిచయం కలిగిందో మీకు ఒక సన్నివేశం చెప్తా. ఇప్పుడే వారు పండించినటువంటి చెరుకును చూస్తూ వస్తున్నాం. ఎంత పొడుగు వచ్చిందో, ఎంత గట్టిగా ఉంటుందో. మీకు బహుశా పరిచయం ఉందో లేదో, జ్ఞాపకం ఉందో లేదో, విశాఖపట్నం దగ్గర పెద్ద తుఫాన్ వచ్చింది. విన్నారా ఎవరైనా? ఏమంటారు దాన్ని? హుద్హుద్. ఎస్, చాలా బాగా జ్ఞాపకం ఉంది మీకు. ఆ హుద్హుద్ రావడానికి ముందర ఒక అమ్మాయి, ఇప్పుడు మేము వచ్చేటప్పుడు కూడా మధ్యలో ఓ 2-3 అమ్మాయిల్ని చూసాం. వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు. ఒక అమ్మాయి సింగపూర్లో చదువుకుంటూ ఉద్యోగం చేసి ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి నేను ప్రకృతికి సహజంగా ఉండేటటువంటి వ్యవసాయం మీదకి దిగుతా అని వచ్చి ఒక 20 ఎకరాలు కొనుక్కుందండి. ఎక్కడ? విజయనగరం దగ్గర. ఒక 20 ఎకరాలు కొని వ్యవసాయం చేస్తానంటే ఇంట్లో అందరూ తిట్టారు. అందరూ, ఒక్క భర్త గారు తప్ప. ఆ భర్త గారికి ఆ అమ్మాయి చేసే పని మంచి చేస్తుంది అనే నమ్మకం ఉంది కనుక, సరే నువ్వు చేసుకోవయ్యా, నువ్వేం చేసుకుంటావు అన్నాడు. పాపం పైసలు ఖర్చు పెడుతూ ఆ అమ్మాయి వ్యవసాయం ప్రారంభం చేసిందండి. సుమారు 2 ఏళ్ళు పట్టింది ఆ అమ్మాయికి దాంట్లోంచి ఏదో కొంత వెనక్కి రావడానికి. ఇంతలో హుడుహుడ్ వచ్చిందండి. ఆ హుడుహుడ్ వచ్చినప్పుడు చుట్టుపక్కలుండే రైతులు అందరూ కూడా మొట్టమొదటి తిట్టిన వాళ్ళే. వాళ్ళు బాగా వ్యవసాయాలు చేస్తూ ఉండేవారే. కానీ ఆ హుడుహుడ్ వచ్చాక వాళ్ళ వ్యవసాయపు పంటలు అన్నీ పోయాయి. ఒక్క ఈ అమ్మాయి 20 ఎకరాలు తప్ప. 20 అడుగులు ఎత్తు పెరిగాయండి అరటి చెట్లు. మీ దగ్గర ఎంత ఎత్తు పెరుగుతాయో అరటి చెట్లు ఒకసారి మీ చుట్టూ ఉన్నాయి చూడండి. 20 అడుగులు పెరుగుతాయా మీ దగ్గర అరటి చెట్లు? 16 అడుగులు 14 అడుగులు పెరిగితే గొప్ప. గాలేస్తే అరటిగలు వచ్చాక రాలిపోతుంది. కానీ ఆ అమ్మాయి వేసిన దాంట్లో 20 అడుగులు వచ్చిందండి. గెలలు వచ్చాయి. అయినా హుడుహుడ్ గాలికి ఒక్క గెల పడలేదండి. నేల కూలలేదు. ఒక్క చోట మాత్రం అమ్మాయి అల్లం వేసిందండి. దీనికైనా కనీసం కాస్త ఎరువు వేయవా, వేయపోతే అది చాలా ప్రమాదం పోతుంది అంతాను అని అంటే దానికి మాత్రం ఎరువు వేసిందిట. దానికి మాత్రమే పురుగు పట్టిందండి. దానికి మాత్రమే పురుగు పట్టింది. మిగతా ఏరియా అంతా కూడా ఫస్ట్ క్లాస్గా పడిపోకుండా, పంటలు నష్టపోయిన వాళ్ళకందరికీ ఏదో ఇస్తారు కదా ఒక్కొక్కరికి, ఇలాంటి తుఫాన్లు వచ్చాక ఆ అమ్మాయికి ఒక్క పైసా రాలేదండి. మిగతా వాళ్ళందరికీ పాపం ఏదో నష్టపరిహారాలు వచ్చాయి. ఆ అమ్మాయికి ఒక్క పైసా రాలా. కానీ ఈ విషయం తెలుసుకుని అప్పట్లో చంద్రబాబు గారి చీఫ్ మినిస్టర్గా ఉండేవారు. ఈ అమ్మాయిని పిలిచి అగ్రికల్చరల్ యూనివర్సిటీ బోర్డులో మెంబర్ని చేశారండి. సారానికి సారం వస్తుంది నేలలో, గౌరవానికి గౌరవం దక్కుతుంది సమాజంలో, పైసలకి పైసలు కూడా వస్తాయి, ఆరోగ్యం బాగుపడుతుంది. అందుకు మనం మొట్టమొదట ఈ నేలలో కలిసినటువంటి చెత్తని కొంచెం కడగడానికి మొట్టమొదట కొద్దిపాటి ఒక 6-7 నెలల కాలం శ్రమ పడాలి. ఆ తర్వాత చక్కగా గోమయము, గోమూత్రము, ఆ తర్వాత గోవు యొక్క మీ దగ్గర కాస్త మిగిలినటువంటి పాల యొక్క పెరుగు, పాలు, నెయ్యి లాంటి వాటితోటి కలిపి ఒక ద్రావకాన్ని తయారు చేసే పద్ధతిని మన వాళ్ళు నేర్పిస్తారు. మా విజయరామ్ గారు ఆ ప్రామిస్ చేస్తున్నారు మీకు అందరికీ. నేర్చుకోవాలని కోరుకున్న వాళ్ళందరికీ నేను
నేర్పిస్తా. మీరు చూడండి, మీరు వాడే నీళ్ళల్లో 10% నీళ్లు వాడితే చాలు, మీకు వచ్చేది 30,000 అయితే ఇలా చేస్తే మీకు 3 లక్షలు కనీసం వస్తుంది. మీకు కావాలంటే వచ్చి అక్కడ ఒక ఎగ్జాంపుల్ కోసం అక్కడ ఒక ఎకరం మన పక్కనే తయారు చేసి పెట్టాం, చూడండి అని వారు చూపిస్తున్నారు. బంధువులారా, అది వారి కోసం కాదు, మన పిల్లల కోసం, మన రాబోయే తరాల కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం. ప్రతి వాళ్ళు మీరందరికీ కోరుకుంది మా వంశం అలాగ ఆచంద్రార్కము సాగాలి. కోరుకుంటారా కోరుకోరా? లేదు మీతోటే మీ వంశం అంతరించిపోయినా పర్వాలేదా? ఏమ్మా, సాగాలా? సాగాలంటే వాళ్ళ ఆరోగ్యం మీద మనం దృష్టి పెట్టాలి, వాళ్ళ ఆహారం మీద మనం దృష్టి పెట్టాలి. అంచేత మొట్టమొదట మీకు కొన్ని సూచనలు చేస్తాం, వినండి. అది బాగుంది అనుకుంటే చక్కగా చేతులు ఎత్తండి. బజార్లో కొనుక్కునే తిండ్లని ముందర మానేయండి. మంచిదా కాదా? గుడ్. మీకు అవసరమైంది మీ ఇంట్లోనే వండుకోండి, తినండి. బజార్లో కొనుక్కుంటే ఇంతింతే పెడతాడు వాడు పైసలు ఇస్తే. మీ ఇంట్లో అయితే ఇంతే తినచ్చు, ఎవరు అడ్డరు కదా మనని. కనుక బయట తిండ్లని, ఎందుకంటే బయట తిండిలో మనకి తెలియదు, వాడు అందులో ఏం కలుపుతున్నాడో తెలియదు, ఎక్కడ తయారవుతుందో తెలియదు. ఇప్పుడు ఏ వస్తువు మీద నమ్మకం లేకుండా పోయింది కదా. నెయ్యి అంటే అది నెయ్యో కాదో తెలియదు అంటున్నారు ఇప్పుడు మనకి పెద్ద పెద్ద ఆలయాల్లో. అసలు నెయ్యే కాదురా బాబు, రసాయనాలతో తయారు చేసిన పదార్థం రా బాబు అంటున్నారు ఇప్పుడు. ఓ అదో పెద్ద చర్చ నడుస్తుందో పక్కన. తెలిసినా తెలియదా మీకు? ఏ పదార్థం మనం కొన్నా అది ఏమిటో తెలియనటువంటి ఒక దారుణమైన స్థితి వచ్చింది. చూడండి, ఈ మధ్యన మనకి వాట్సప్ వచ్చిన తర్వాత, వాట్సప్ మీ అందరికీ పరిచయం కదా. ఈ వాట్సప్ వచ్చాక ఏ మనిషి మొహమైనా ఏ మనిషికైనా పెట్టచ్చు కదా. ఇప్పుడు ఏఐ వచ్చింది కదా. ఏమిటి ఏఐ అంటే? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏ మనిషిని ఎట్లాగైనా తిప్పచ్చు. జిఆర్ స్వామిని డిస్కో చేసినట్టు చూపించవచ్చు కదా. ఇది అది అనేది వివక్ష లేదు, ఏది ఎలాగైనా చేయడానికి అవకాశం కలుగుతోంది. బయట బజార్లో తిండ్లు కూడా అలానే ఉన్నాయి. ఆ మధ్యన కొంతకాలం మనవాళ్ళు భయపడ్డారు, బియ్యం అనే పేరుతోటి ప్లాస్టిక్ వస్తోంది. కొంతకాలం జరిగింది ఆ చర్చ, ఇప్పుడు మళ్ళీ కొంచెం పలచబడ్డట్టుంది. అంచేత బయట బజారు తిండ్లు మీ పిల్లలకి మాన్పించండి. ఇంటి తిళ్ళు తినే అలవాటు చేయండి. ఇది నెంబర్ 1. చేయొచ్చా చేయకూడదా? ప్రారంభం చేద్దాం. రెండవది, నేల యొక్క సారాన్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాము. చేద్దామా వద్దా? 3, ఎరువుల్ని కానీ పురుగుల మందులు కానీ పైసలు పెట్టి కొన అవసరం లేని రీతిలో మనం గో ఆధారితమైనటువంటి చక్కటి ఆ గో పెండ దాన్ని మనం తయారు చేసుకుందాం. దాన్నే నేలకి బలాన్ని ఇచ్చేట్టుగా చేద్దాము. మంచి పంటలు పండిద్దాం, మంచి తిండి తిందాం, మంచి తిండి తినిపిద్దాము. ఈ మధ్యన మన వాళ్ళు కొంతమంది ఇలాగే మన విజయరామ్ గారు ఇచ్చినటువంటి ఒక రకమైనటువంటి బియ్యం పట్టుకొచ్చి మన ఆలయంలో దేవుడికి నైవేద్యం పెట్టడానికి ప్రసాదం చేస్తున్నారండి. భలే ఆశ్చర్యం అండి. అక్కడెక్కడో వంటశాల వండుతుంటే ఆ వండిన బియ్యపు పరిమళం ఆ బయట ఉండేటటువంటి చుట్టుపక్కల అన్ని ఇళ్ళకి వచ్చి
అనిపిస్తోందండి. ఇప్పుడు దేనికైనా ఆ వాసన ఉందండి? అది కుళ్ళిపోతే వస్తుంది వాసన అంతే. మాకు చిన్నప్పుడు జ్ఞాపకం ఉందండి, టొమాటోని ఇలాగా కుంపట్లో నిప్పుల మీద పెట్టి కాస్త కాలిస్తే భలే వాసన వచ్చేదండి. ఇప్పుడు ముక్కులో పోసినా వాసన రావట్లేదండి. మన ఇంట్లో వెనక ఇంట్లో, అందుకే ముందు ఇల్లు కాక ఇదివరకు వెనక ఇండ్లు ఉండేవి మనకి. మీకు కూడా పరిచయం ఉంటుంది. ఇదివరకు రోజుల్లో మీరు బిల్డింగులు కట్టడానికి పూర్వం ముందు ఉండేటటువంటి లోగిలి కంటే వెనకాతల వైపు ఒక ఇల్లు ఉండేది మనకి వంట చేసుకోవడానికి. అయ్యా చుట్టిల్లా అది ఆగ్నేయ మూల ఉండేది. అక్కడ దాంట్లో నెయ్యి కాస్తే, వెన్న కాస్తే రోడ్డు మీద వెళ్ళేవాడికి కూడా అనిపించేదండి. ఇప్పుడు ఆ నెయ్యి అనే పేరుతో దొరికేదాన్ని పట్టుకొచ్చి నోట్లో పోసినా ముక్కులో పోసినా వాసనే లేకపోయా. ఉందా? అంటే అవి మనం లోపలికి ఆహారంగా తీసుకుంటే మనం కూడా అంతే కదండి, మనం కూడా అలాగే తయారవుతాం కదా. హృదయం లేని ప్లాస్టిక్ ముక్కల్లా తయారవుతాం మనం కూడా. కానీ మన జాతి అలా అయిపోవడం మీకు అందరికీ ఇష్టమా? 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 మరి మంచిగా మార్చుకోవాలా? మనని బలం కలిగిన వ్యక్తులుగా తయారు చేసుకోవాలా వద్దా? అందుకే ఈ సుఫల యాత్ర, మన వికాస తరంగిణి కొన్ని రకాల ఆశయాలను పెట్టుకుంది గతంలో. అందులో ఒక ప్రధానమైన ఆశయం మన చుట్టూ ఉండే పర్యావరణాన్ని పరిరక్షణ చేసుకోవడం. అందులో భాగంగా మన విజయరామ్ గారు, మా ఆంజనేయులు గారు, ఇప్పుడు మనకి కలిసినటువంటి కరుణాకర్ గారు లాంటి మహానుభావులు ఈ పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం, ప్రకృతిని కాపాడడం కోసం వారు చేసేటటువంటి ఈ ఉద్యమాన్ని, వీరికి మార్గదర్శకులుగా దీన్ని ఒక వ్యవస్థగా చేసి ఇచ్చినటువంటి శ్రీమాన్ పాలేకర్ గారి యొక్క ఆ మార్గదర్శనంలో మనం అందరం మన పర్యావరణాన్ని పాడు చేసుకోకుండా కాపాడుకుందాం. మీ అందరికీ తెలుసును, ఒక మొక్క చెడితే దాని మీద వాలే ఈగలు, దోమలు, ఆ ఆకుల్ని తినే జంతువులు, పక్షులు కూడా పాడవుతాయి. పక్షులు వేసే రెట్టల వల్ల చెట్లు పాడవుతాయి. అందులోంచి వచ్చే తేనెలు తాగిన తేనెటీగలు పాడవుతాయి. ఆ తేనెటీగలను తిన్న తొండలు పాడవుతాయి. ప్రకృతి అంతా పాడవుతుంది, వాతావరణం అంతా పాడవుతుంది. అవి తినే మనం పాడవుతాం, మన వల్ల మళ్ళీ అవన్నీ పాడవుతాయి. ఇదొక విష వలయం. ఈ విష వలయం నుంచి బయట మనమే పడగలం, మనమే మిగతా వాళ్ళని బయటికి తేగలం. తెద్దామా? ఎంతమందికి ఇష్టం ఉంది ఇలా దీంట్లో పాల్గొందాం? రండి, మనం ప్రారంభం చేద్దాం. మా ఆంజనేయులు గారు, మీరు పండించినటువంటి పంటలకి నేను హామీ ఉంటా. మా విజయ డైరీ కేంద్రం ద్వారా మీ పాలకి ఎట్లాగైతే వారు హామీగా ఉండి మీకు మంచి లాభసాటి పైసల్ని వారు అందజేస్తున్నారో, ఇలా కనుక మీరు మంచిగా పండించగలిగితే ఆ పండించిన వాటిని తీసుకుని మీకు ఇతరత్ర ఇదివరకు వచ్చే రేటు కంటే మించిన రేటు వచ్చే బాధ్యత మేం వహిస్తాము. మీకు ఒక మంచి నష్టం వచ్చినా మీకు ఇబ్బందికరం కాని రీతిలో మీకు పైసలు అందే వ్యవస్థని మేం చేయించి పెడతాము అని మీకు అందరికీ హామీ ఇస్తున్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి హామీ, అది మామూలు మాట కాదది. అంత గొప్ప సాహసాన్ని చేసినటువంటి ఆంజనేయులు గారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఎందుకంటే మనకు కావాల్సిన ధైర్యం అదే. మేము పండిస్తాం, కానీ ఎవరు తీసుకునేది?
నేనున్నాను ఇక్కడ అని మనందరికీ భుజం తట్టి చెప్పేటటువంటి మన విజయ కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ దాని ద్వారా ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం చేస్తూ ముందుకు వస్తుండేటువంటి ఆంజనేయులు గారిని మనం అందరం ఒక్కసారి చక్కగా మన ప్రేమగా జై శ్రీమన్నారాయణ అని పలకరిద్దాం. దీనికి మార్గదర్శనం చేసినటువంటి విజయరామ్ గారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వారికి ఒకసారి జై శ్రీమన్నారాయణ చెబుదాం. వారి మార్గంలో నడిచినటువంటి మహానుభావులు మా కరుణాకర్ గారు. వారు ఎక్కడో విశాఖపట్నంలో ఉంటుండే వ్యక్తి. వాళ్ళ శ్రీమతి గారు ఇప్పటికీ అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. ఆవిడ డాక్టర్. ఆవిడ చేసేటువంటి సేవలు అక్కడే చేస్తున్నా వీరు నేల మీదుండే ప్రేమ చేత, ఊరు మీదుండే అభిమానం చేత అది వదిలి ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తూ మంచి పంట పండిస్తూ ఈ పూట మనందరినీ ఇక్కడ దాకా నడిపి తీసుకొచ్చారు ఆయన. ఈవేళ మీకు అందరికీ అందించేటటువంటి ప్రసాదాలన్నీ కూడా అలాగా ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలతో వచ్చినటువంటి ఆహారమే. రుచి చూడండి మీరు ఎలా ఉందో, తర్వాత వారితో చెప్పండి. బాగుందా? అన్నీ బాగున్నాయి. వెరీ గుడ్. ఇలాగే ఉండాలి ఎప్పుడును. మన ఆశ్రమంలో మీకు సన్నివేశం చెప్తాం. మన హైదరాబాద్ ఆశ్రమంలో మేము బయట దొరికేటటువంటి ఛాయపప్పులు, కందిపప్పు కానీ పెసరపప్పు కానీ మినప్పప్పు కానీ మిషన్లో ఆడేసి తెల్లగా చూడండి ఇలాగ బోడిగుండ్లాగా హైవేలో తయారు చేస్తారే, అలాంటి వద్దు, పొట్టుతోటి ఉండేదే మనం వాడాలి. ఏమండి, ముడి బియ్యమే వాడాలి అని పెడితే మా ఆశ్రమంలో ఉండే వాళ్ళంతా మా మీద పెద్ద రివల్యూషన్ చేశారు, పెద్ద తిరుగుబాటు చేశారు. సోమవారం మా అందరికీ ఇలాంటి తిండి పెడుతున్నారు, మా అందరికీ ఆరోగ్యంగా ఆకలి తీరకుండా చేస్తున్నా ఇలా అన్నారండి. ఓ 6 నెలలు అయిన తర్వాత మా దగ్గర ఉండేటువంటి ఓ పెద్ద పండితుడు ఒక ఆయన సింహాచలానికి చెందిన ఆయన. సింహాచలం వాళ్ళ ఇంట్లో ఏదో పనుండి ఊరికి వెళ్ళారండి. ఓ 15 రోజులు అక్కడ ఉండి మళ్ళీ తిరిగి వచ్చారండి. మా దగ్గరికి వచ్చి, స్వామి క్షమించండి, మీరు మొట్టమొదట ఇక్కడ మన దగ్గర ఇలాంటి తిండి మాకు పెడితే మమ్మల్ని చాలా మీరు ఇబ్బందుల పాలు చేస్తున్నారు అని దెబ్బలాడిన వాళ్ళల్లో మొదటివాడిని నేనే. ఇంటికి వెళ్ళాక చూశా నేను, అక్కడ వాళ్ళు ఆ మామూలు ఇతర ఇదివరకు దొరికేటువంటి ఆ బియ్యంతో బయట దొరికేటువంటి ఆ పాలిష్డ్ పప్పులతోటి వంట చేసి పెడితే చప్పిడికూడులో ఉందండి, గడ్డి తిన్నట్టుందండి. ఇక్కడ మొట్టమొదటి మీరు పెడితే ఇదేదో మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు, డబ్బులు ఆదా చేసుకోవడం కోసం మీరేదో చేస్తున్నారు అని అనుకున్నాము. కానీ అసలు దీనికే ఖర్చు ఎక్కువ, దీనికి డబ్బులు తక్కువ కాదు. ముడి బియ్యం మామూలు బియ్యం కంటే 15 రూపాయలు ఎక్కువ. ఆ తిండి తిన్న తర్వాత అప్పుడు ఈ తిండి తెలిసిందండి. చెరకు పిప్పి తినే అలవాటు ఉండేవాడికి చెరకు పిప్పే రుచిగా అనిపిస్తుంది. కానీ వాడిని మీరింటికి పిలిచి మంచి గులాబ్ జామ్ పెట్టి, మంచి రసగుల్లా పెట్టి, మంచి జిలేబీ తినిపించి, మంచి మైసూరు పాకు తినిపించి, ఆ తర్వాత మళ్ళీ ఆ చెరకు పిప్పి తినరా అని పెట్టారనుకోండి, ఏం చేస్తాడు వాడు? లాగి లెంపకాయ కొడతాడండి. అరే నువ్వు ఇదిగా ఇందాక తిన్నది అదే కదరా. మనం మంచి వ్యవసాయం చేస్తే మీరు వాళ్ళకి జిలేబీలు పెట్టినట్టు, గులాబ్ జాములు పెట్టినట్టు, మైసూర్ పాకులు పెట్టినట్టు, బాదుషాలు పెట్టినట్టు, బొబ్బట్లు పెట్టినట్టు.
ఇది పెట్టిన తర్వాత మామూలు తిండి, ఇప్పుడు మీరు ఇక్కడ ఈ తిండి తిని మళ్ళీ మీ ఇంటికి వెళ్ళి మామూలుగా మీరు ఇంట్లో వండుకునేటటువంటి సిల్క్ రైస్, పాలిష్డ్ రైస్, దాంతో మళ్ళీ మీరు వండి తిని చూడండి, మీకే తేడా తెలుస్తుంది. విజయరామ్ గారి యొక్క మార్గదర్శనంలో ఇక్కడ అందరికీ ఆ ఆహారాన్ని రుచి చూపించినటువంటి కరుణాకర్ గారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఒక మనిషి ఇంతమందికి ఇంత వ్యవస్థ, ఇంత ఏర్పాటు చేయడానికి వెనుక ఆడకుండా ఇంత ఖర్చు పెట్టి ఆయన తన కోసం కాదు మనందరి కోసం చేస్తున్నాడు. ఆయన దాన్ని మనం గుర్తిద్దాం. మనం అందరం అనుకుంటే రెండేళ్లలో మీరు ఈ కృష్ణా జిల్లాని మన దేశానికే ఒక ఆదర్శవంతమైనటువంటి జిల్లాగా మార్చగలుగుతారు. మిమ్మల్ని చూసి మిగతా జిల్లాలు, మిగతా రాష్ట్రాలు అసూయపడేటంత చక్కటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని లాభసాటిగా అందించగలుగుతారు. మరి సిద్ధమా దానికి? ఎంతమంది? మీ అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఆరంభింపచేసినటువంటి విజయరామ్ గారు, దానికి వెనుదన్నుగా ఉండి మంచి ప్రోత్సాహం ఇచ్చినటువంటి మా ఆంజనేయులు గారికి, అలాగే మా యువ రాజకీయ నాయకుడు బుద్ధావంశపు చంద్రుడు శ్రీమాన్ వెంకట్రామ్ గారికి, ఎందుకంటే ఆయన ఇంకా యువకుడు. ఆయన లాంటి యువకులు తలుచుకుంటే మొత్తం మన జిల్లాలో ఉండే యువతనంతటినీ కూడా చక్కగా మంచి మార్గంలో నడపగలిగేటటువంటి శక్తి కలిగిన వ్యక్తి. భగవంతుడు ఆయనకి ఇట్లాంటి మార్గంలో వాళ్ళని నడిపించగలిగేట్లుగా అవకాశం ఇవ్వాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈవేళ ఈ కార్యక్రమానికి మా అహోబిల జీయస్వామి వారు చక్కగా వచ్చారు. వారు ఎక్కడికో వెళ్ళవలసి ఉన్నప్పటికీ కూడా మన ప్రాంతం మీద ఉండేటటువంటి ప్రేమ చేత వారు కూడా వచ్చి చక్కగా నడిచారు. మా ముముక్షు జన పీఠ అధిపతులు, మా సీతారామ యతీంద్రుల వారి యొక్క పరంపరలో వస్తూ ఉండేటటువంటి మహానుభావులు, వారు కూడా ఈ వ్యవసాయాన్ని అక్కడ వారి గ్రామంలో పెదముత్తివిలో వాళ్ళు కూడా 20 ఎకరాలు చేస్తున్నారు. ఈ రకంగాను వాటిని అందరికీ అందజేస్తున్నారు. వారు కూడా ఉత్సాహంగా వచ్చారు. మా నేపాల్ కృష్ణమాచార్య స్వామి ఈ కార్యక్రమానికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మా సోదరులంతా సోదరీలను ఈ మంచి ధాన్యాలని వాటి కంకెలతో పాటు చక్కగా ఈ యాత్రలో మోసుకుని మనందరికీ వాటి యొక్క గాలి తగిలేటట్లుగా మనందరి మీద ఆ ప్రకృతి మాత యొక్క కరుణ ఉండేటట్లుగా చేసినందుకు వారికి అందరికీ కూడా మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. మన ఈ కార్యక్రమానికి అందరికీ కూడా మన వికాస తరంగిణి దాని ద్వారా ఈ కార్యక్రమం మనం ఇలా చేయొచ్చును అని దానికి ఒక రూపురేఖ విన్యాసాన్ని చేసినటువంటి మా భవానీ ప్రసాద్ గారు ముందు కనిపించడం మహానుభావుడు, కానీ మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. వారికి కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మన కార్యక్రమానికి చక్కటి వైదికమైనటువంటి బలం కలిగేటట్లుగా మా సిద్ధాంతి గారు, చల్లపల్లి సిద్ధాంతి గారు అంటాం మేము వారిని, వారు లంకవారు చల్లపల్లి లంక శ్యామసుందర శాస్త్రి గారా శర్మ గారా? శాస్త్రి గారు, లంకా శ్యామసుందర శాస్త్రి గారు ఈ మధ్యనే మాకు పరిచయం కలిగింది. అద్భుతమైనటువంటి గణితంలో ప్రవేశం కలిగినటువంటి మహనీయుడైన వారు కూడా ఈ కార్యక్రమానికి మన దగ్గరికి వచ్చి దీనికి ఒక వైదికమైనటువంటి పవిత్రత కలిగేటట్టుగా చేసినందుకు
వారికి కూడా మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. ముఖ్యంగా మీ అందరికీ చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అనే తేడా లేకుండా మీరందరూ ఎంతో ప్రేమతో ఈ వచ్చేటటువంటి ఈ పాదచారులందరికీ నీళ్లతోటి స్వాగతాలు పలికి, పుష్పాలతోటి వాళ్ళందరినీ ఆరాధన చేసి మీరు చూపించినటువంటి ప్రేమకి మీ అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మా వీడియో సోదరులు బహుశా ఈ కార్యక్రమాన్ని అంతటినీ ఎలా జరిగింది అలానే చూపిస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ మధ్యన ఎలా జరిగేది, ఎలా మాట్లాడతారో, ఎలా జరిగిందని ఎట్లా బయటికి చెప్తారో, ఎట్లా తెస్తారో కూడా తెలియని స్థితులు ఉంటున్నాయి. మా సోదరులందరూ కూడా చక్కగా దీన్ని యథాతథంగా సమాజానికి అందిస్తారు అని మేము ఆశిస్తూ మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. సాక్షాత్తు శ్రీమన్నారాయణ పరివ్రాజకులు దైవ సేవలు అడుగులు వేస్తూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ మంచిని పెంచే వ్యవసాయం చేస్తున్న ధర్మ వ్యవసాయదారులు మా జిఆర్ స్వామివారు. వ్యవసాయం వీరు మాత్రమే చేస్తున్నారు, ఇక్కడ ధర్మ వ్యవసాయం చేస్తున్నారు, ధర్మ ప్రక్షాళన చేస్తున్నారు, ధర్మం కోసం పోరాడుతూ ఉన్నారు. ఈరోజు 4,000 మంది భోజనం చేశారు అంటే వారి అకౌంట్లో 4,000 ఓట్లు పడినట్టే. మీరందరూ రైతన్నలుగా దీవిస్తున్నట్టే. వారి ఆయుష్ ఆరోగ్యం ఇంకా పెంచేలాగా 7-10 వయసులో చక్కగా చేస్తూ మన కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే మన స్వచ్ఛమైన పాల సంతకం చేశారు విజయ డైరీ మిల్క్ వారు. అలాగే ఇక్కడ కూడా విజయరామ్ గారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వీరిని చూస్తుంటే చూడముచ్చట వేస్తుందండి. ఒక యోగులలాగా, ఒక వ్యాస మహర్షి లాగా కనిపిస్తూ ఉంటారు. మీ ముగ్గురు కాంబినేషన్లో ఒక ఫోటో కావాలని ఫోటోగ్రాఫర్స్ అడుగుతున్నారు స్వామి. ఒక్కసారి మట్టి మీద ప్రేమ, మనిషి మీద ప్రేమ, ప్రకృతి మాత మీద ప్రేమ, అమ్మ మీద ప్రేమ లాంటి గోమాత మీద ప్రేమ. ఏం లేదు అలా స్వామి ఇక్కడ పర్స్ పోగొట్టుకున్నారట. ఈ బాధితులు ఉన్నారు. మీకు పర్స్ దొరికితే నిజాయితీగా, ధర్మంగా, ధర్మబద్ధంగా వీరికి అందించవలసిందిగా కోరుతున్నాను. సుబ్బారావు గారికి అంటే ఇవ్వండి. ఒక ఫోటోగ్రాఫ్ అట. స్వామీజీ ఒక్కసారి స్టేజ్ మీద అలంకరించబడిన వేదిక మీద పెద్దలందరితో కూడా ఒక ఫోటోగ్రాఫ్ కావాలట సార్. ఒక ఫోటోగ్రాఫ్. రెడీ? ఎనీ ఫోటోగ్రాఫ్? స్వామీజీ ఒక ఫోటోగ్రాఫర్. రెడీ? కళ్ళతోని బంధించే వాళ్ళు చాలామంది. మీ ఫోటో జ్ఞాపకాల పదుల్లో మేము దాక్కొని ఉంటాం. ఆ జ్ఞాపకాలు మాకు ఇస్తున్నారు, చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మికంగా ఇస్తున్న మా రక్షభట మిత్రులందరికీ కూడా, అలాగే పాత్రికేయులకి, మీడియా ప్రతినిధులకి, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అందరికీ కూడా, నలుడు భీముడు తర్వాత చక్కని భోజనం వడ్డించిన మా అక్కడ సోదరులు కూడా, వాళ్ళకు కూడా ఈరోజు 4,000 మందికి భోజనం వడ్డించారు. వారందరికీ కూడా, సేవ చేసిన అందరికీ, ఆడపడుచులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.
సేవ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, అలాగే గీతాని సారాంశాన్ని చక్కగా ఉగ్గుపాలతో అందించిన ఆ కన్నయ్య సాక్షిగా ఇక్కడ చాలామంది ఆడపడుచులు వచ్చి ముక్త కంఠంతో చెప్తూ ఉన్నారు. నేను ఎక్కడ బ్రేక్ చేద్దామని అడ్డుపడినా కూడా స్వామివారి రాకతోనే వారు ఆగిపోయారు తప్ప అలా కంటిన్యూ అవుతుంది. అలా ప్రవాహంలాగా కృష్ణమ్మ గొంతులాగా అలా వాళ్ళ గొంతులు గలం అలా మోగుతూనే ఉంటుంది. వారికి అనేక వేల కృతజ్ఞతలు, ధన్యవాదములు.